అండి అందరికి హ్యాపీ హ్యాపీ ఈవినింగ్. మై నేమ్ ఇస్ గౌరీ ప్రియా. మనము ఈ ఈపీఎస్ బ్యాచెస్ నుంచి 10 డేస్ అద్భుతంగా మన సెషన్స్ ని కంప్లీట్ చేసుకుని మనం 11th డేలోకి అడుగు పెట్టడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా ఒక అద్భుతమైన సెషన్ తో స్పీకర్ గారు రెడీగా ఉన్నారు. కాబట్టి ఏమాత్రం డిలే చేయకుండా మన సెషన్ ని మన యాదమ్మ గారు అది కొటేషన్ అనేది యాదమ్మ గారు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. ఓవర్ టు యాదమ్మ మేడం. హ్యాపీ ఈవినింగ్ టు హాల్. నా పేరు యాదమ్మ. మా మెంటర్ నేమ్ వచ్చేసి అనిల్ కుమార్ సార్. నేను కొటేషన్ చెప్పబోతున్నాను. స్టార్ట్. ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది. ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే తలరాతగా ఎదుగుతుంది. కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే. ఈవినింగ్ అందరికి. ముందుగా ఈ రోజు నాకు ఈ స్పీకర్ ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మనకి ఈ సెషన్ తీసుకోబోయే స్పీకర్ గారు తన ఎంఎస్సి కెమిస్ట్రీలో టాప్ స్టూడెంట్ గా పూర్తి చేసుకున్నారు. వారు గత 17 సంవత్సరాలుగా ఫార్మాస్యూటికల్ కంపెనీకి డెప్యూటీ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. అంత స్థాయిలో ఉన్న వారికి హలో సార్. హ్యాపీ ఈవినింగ్ అందరికి. ఐఎమ్ డి అక్షయ్ గౌడ్. ఈ రోజు నాకు స్పీకర్ ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు మన స్పీకర్ తన ఎంఎస్సి కెమిస్ట్రీని టాప్ స్టూడెంట్ గా పూర్తి చేసుకున్నారు. వారు గత 17 సంవత్సరాలుగా ఫార్మాస్యూటికల్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు. అంత స్థాయిలో పనిచేస్తున్న దేశం మీద వారికి ఉన్న ప్రేమ, సమాజానికి తన వంతు సేవ చేయాలని ఆశతో మన ఇంపాక్ట్ ఫౌండేషన్ లో TTTWS 53 బ్యాచ్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని అప్పటి నుంచి 4 ఈపీఎస్ బ్యాచెస్ కి ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. ఎన్నో TTTWS బ్యాచెస్ కి మెంటర్ గా వ్యవహరించారు. అంతేకాకుండా డిజైనర్ స్టాక్స్ లో చాలా సెషన్స్ ఇస్తూ ఎంతో మందికి చైతన్యాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం వారు మన TPP ఈపీఎస్ మరియు యంగ్ మైండ్స్ బ్యాచెస్ కి ఇన్ఛార్జ్ గా వ్యవహరించారు. ఆయనే ఈ రోజు మన స్పీకర్ సర్ రమేష్ పర్వతం గారు. ఆల్ పార్టిసిపెంట్స్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ సర్ రమేష్ పర్వతం గారు. వెల్కమ్ సార్. డిజిటల్ డయాస్ ఈస్ యువర్స్. థ్యాంక్ యూ సార్ అక్షయ్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా అద్భుతంగా వెల్కమ్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి కొటేషన్ కూడా చెప్పారండి. ఓకే, దిస్ ఈజ్ రమేష్ పర్వతం. ఈరోజు మన టాపిక్ టైటిల్ చెప్తారండి ఎవరైనా ఒకళ్ళు. నితీష్ గౌడ్ గారు, ఈరోజు మన టాపిక్ ఏంటి సార్? How to prepare your first speech. Okay, yes. అంటే హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్ అంటే మనం ఓన్లీ ఫస్ట్ స్పీచ్ ఒకటి ప్రిపేర్ చేసుకుంటే మాత్రమే సరిపోతుందా, లేదు మనం చెప్పే ప్రతి స్పీచ్ని కూడా ప్రిపేర్ అవ్వాలా? మునిస్వామి గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రతి స్పీచ్ ను ప్రిపేర్ అవ్వాలి సార్. ఫస్ట్ స్పీచ్ కాకుండా ప్రతి స్పీచ్ కూడా ప్రిపేర్ అవ్వాలి, కంటెంట్ అదంతా. అప్పుడే ధైర్యంగా మాట్లాడగలుగుతాం. కరెక్ట్ అండి మీరు చెప్పింది సార్. బట్ మన యొక్క టైటిల్లో మరి హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్ అంటారు. ఓకేనా, ఎవరీ స్పీచ్ అనరు, ఫస్ట్ స్పీచ్ అంటారు. ఎందుకు అంటే మనం 100, 200, 300 స్పీచెస్ ఇచ్చినప్పటికీ కూడా బట్ ఎవ్రీ టైం 301 ఇచ్చేటప్పుడు కూడా అది ఫస్ట్ స్పీచ్ గా ఫీల్ అవ్వాలి. అందుకోసమే మన టైటిల్ ఎప్పుడు కూడా ఏముంటుంది అంటే హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్.
అది 501 అయినప్పటికీ కూడా దట్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఏ ఫస్ట్ స్పీచ్. ఓకే, మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ యొక్క గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయినటువంటి శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, అలాగే మరి ఈ యొక్క బ్యాచ్ ఈపీఎస్ బ్యాచ్ కి కోఆర్డినేటర్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి శ్రీధర్ వీరమల్ల గారు, అలాగే నా కో మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే మరి ఇక్కడున్న ఈచ్ అండ్ ఎవ్రీ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓకే, మరి ఈరోజు మన టాపిక్ లోకి వెళ్ళినట్లయితే, వన్స్ అగైన్ హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ ఇంపాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్. మన ఎజెండా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అసలు ఫస్ట్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్, దెన్ సమ్మరీ చేసుకుందాం అండి. ఇంట్రడక్షన్ లో అసలు మన యొక్క స్పీచ్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత దాన్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా కన్క్లూడ్ చేయాలి, ఎంత ఎఫెక్టివ్ గా మన యొక్క స్పీచ్ ని డెలివరీ చేయాలి అనేటటువంటి విషయాలను కూడా ఈరోజు మనం కవర్ చేసుకుందాం. అయితే దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ ట్రైనర్ గా కావచ్చు, లేదా మనం ఏదైనా ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావచ్చు, దట్ ఈస్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా మన ఆఫీస్ లో కూడా కొన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మనం మాట్లాడాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఇలా ఉంటుంది. సో ఆ టైంలో అయినా సరే మనం మినిమం ఒక 4 క్వాలిటీస్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అవి ఏంటి అన్నట్లయితే ఫీలింగ్స్, అంబిషన్, బ్రేవ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మరి ఫీలింగ్స్ అంటే ఏంది? ఇక్కడ ఫీలింగ్స్ అంటే ముఖ్యంగా మనలో కొన్ని ఫీలింగ్స్ ఉండాలండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని సెషన్ కూడా మనకి TTWS లో కవర్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ నవరసాలు ఉన్నాయి కదా, అలా కొన్ని నవరసాలతో పాటు కొన్ని ఫీలింగ్స్ కూడా ఉంటాయి. సో ఆ ఫీలింగ్స్ అనేవి ఆటోమేటిక్ గా మనం తీసుకున్న టాపిక్ రిలవెంట్ గా మనం చూపిస్తూ ఉండాలి. లైక్ ఏదైనా నేను ఒక గోల్ సెట్టింగ్ కానీ లేకపోతే ఏరే ఒక టాపిక్ తీసుకున్నప్పుడు ఆ టాపిక్ రిలవెంట్ గా నేను చెప్పే ప్రతి వర్డ్ అండ్ సెంటెన్స్ ఏదైతే ఉందో ఆ పారా వైజ్ నేను నాలో ఉన్నటువంటి ఎమోషన్స్ కూడా ఆ యొక్క టాపిక్ రిలవెంట్ గా నేను చూపిస్తూ ఉండాలి. అలా కాకుండా దానికి ఆపోజిట్ గా ఉన్నాం అనుకో, ఆపోజిట్ లో ఉన్నటువంటి ఆ పార్టిసిపెంట్స్ కానీ ఆడియన్స్ కి మనం ఏదైతే అనుకుంటున్నామో అది అంత ఎఫెక్టివ్ గా వాళ్ళకి రీచ్ అవ్వదు అనమాట. సో మనం కూడా ఏం చేయాలంటే ఆ ఫీలింగ్స్ ని చూపిస్తూ ఉండాలి. బేస్డ్ ఆన్ అక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దానికి రిలవెంట్ గా ఫీలింగ్స్ కూడా మనం చూపించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి యాంబిషన్. అంటే ముఖ్యంగా వితౌట్ యాంబిషన్ తో మనం ఏమీ చేయలేమండి. ఎస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రైనింగ్ ఫీల్డ్ గురించి నేను చెప్పట్లేదండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన లైఫ్ లో మనం ఏదైతే గోల్ కానీ లేకపోతే ఒక యాంబిషన్, ప్యాషన్ అని మనం పెట్టుకున్నామో దాన్ని అచీవ్ అవ్వాలి అంటే కంపల్సరిగా మనలో ఒక కాన్ఫిడెన్స్ తో పాటు అంబిషన్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ట్రైనింగ్ ఫీల్డ్ లో ఒక మంచి ట్రైనర్ గా రావాలి అనుకున్నప్పుడు దానికి అనుగుణంగా నేను వర్కౌట్ చేయాలి. అంటే కంటిన్యూయల్ ఇంప్రూవ్మెంట్ అనేది చూపిస్తూ ఉండాలి. లైక్ అలా కాకుండా ఒక 6 months కో లేకపోతే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ నేను వచ్చి జస్ట్ అలా కనపడి ఏదో చేసి వెళ్ళిపోయా అనుకో, ఈ ఫీల్డ్ లో నేను రాణించలేను. అది ఎనీ ఫీల్డ్ ఏదైనా సరే, బట్ దాంట్లో మనం మినిమం డైలీ ఒక 1 hour 2 hours అయినా దాని మీద వర్కౌట్ చేస్తే మాత్రమే అప్పుడు ఆ కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అప్పుడు మనం పెట్టుకున్న అంబిషన్ ఏదైతే ఉందో దాన్ని మనం రీచ్ అవ్వాలి అంటే దెన్ డెఫినెట్లీ వర్కౌట్ చేయాలన్నమాట. అలాగే బ్రేవ్, ముఖ్యంగా ధైర్యం అనేది ఉండాలండి. ఎందుకు ధైర్యం ఉండాలి అంటే మాట్లాడడానికి ధైర్యం కావాలంటే ఎస్ కావాలి అండి. చాలా మంది ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ కావచ్చు లేకపోతే మన నైబర్స్ అండ్ కొలీగ్స్ మన ఆఫీస్ లో కూడా మనం చూసినట్లయితే చాలా మందికి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. బట్ వాటిని యూటిలైజేషన్ చేసుకోవడానికి స్టేజ్ మీదకి వెళ్ళి 1 or 2 minutes కూడా మనం మాట్లాడాలంటే ఒక భయంతో మనకి రావాల్సినటువంటి మంచి ఆపర్చునిటీస్ కూడా మనం కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ కోల్పోయిన వాళ్ళు కూడా ఇక్కడ ఉండొచ్చు మేబీ. సో మరి అలాంటి వాటిని కూడా మనం తీసుకోవాలి, పొందుకోవాలి అంటే మనలో ఒక ధైర్యం అనేది ఉండాలి. మరి అది ఎలా వస్తుంది? మన మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్, తర్వాత కంటెంట్ ఉండాలి. నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మనలో ధైర్యం వచ్చింది. ఇన్ఫ్రంట్ మన ముందు ఒక 100-200 lakhs ఆఫ్ పీపుల్ ఉన్నప్పటికీ కూడా మనం వితౌట్ ఫియర్ తోటి అక్కడ మనం ఏదైతే అనుకున్నామో దాన్ని ఎఫెక్టివ్ గా డెలివరీ చేసి సక్సెస్ఫుల్ పర్సన్ గా మనం బయటికి రావచ్చు.
సో బ్రేవ్ అనేది కూడా కంపల్సరీగా వన్ ఆఫ్ ద క్వాలిటీగా యాజ్ ఎ ట్రైనర్గా మనం బిల్డప్ చేసుకోవాలి. అలాగే 4th వన్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. చాలా మంది చూసినట్లయితే ఏదైనా ఒక సెషన్ జరుగుతున్నప్పుడు కానీ లేదా ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేసినప్పుడు మన ఆపోజిట్ లో ఉన్న పర్సన్ వచ్చేసి మనల్ని వెళ్ళి మీరు మాట్లాడండి లేదా వెళ్ళి ఆ వర్క్ మీరు చేయండి అంటారు. అంటే మన మీద వాళ్ళకి అంత కాన్ఫిడెంట్ ఉంది, ఎస్ ఇతను చేయగలడు, ఇతను మాట్లాడగలడు అని. బట్ ఆ టైంలో మనం ఏం చేస్తామంటే లేదు నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, నేను ఆ వర్క్ చేయలేను అంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేదనమాట. సో అలా లేనప్పుడు ఎంతమంది మనల్ని పుషింగ్ ఇచ్చినప్పటికీ కానీ లేదా మోటివేట్ చేసినప్పటికీ కానీ మనం ముందుకు వెళ్ళలేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనకి నమ్మకాన్ని లేకపోతే ఆ కాన్ఫిడెంట్ని బిల్డప్ చేసుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే మనం నాలెడ్జ్ తర్వాత కంటెంట్ ఇవన్నీ కూడా స్కిల్స్ని డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే మన మీద మనకి ఆ యొక్క కాన్ఫిడెంట్ అనేది స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ 4 కేటగిరీస్, ఈ 4 క్వాలిటీస్ ఎవరైతే ఇంప్రూవ్ చేసుకుంటారో దెన్ డెఫినెట్లీ వాళ్ళు ఒక నాట్ ఓన్లీ ట్రైనింగ్ అండి బట్ ఆల్సో ఎనీథింగ్ దాంట్లో మనం రాణించగలుగుతూ అంటే ఈ 4 క్వాలిటీస్ని బిల్డప్ చేసుకోవాలి. రికార్డింగ్ ఒకటి నేను స్టాప్ చేస్తానండి. సార్ రికార్డింగ్ స్టాప్ చేయండి ఒక్క నిమిషం. యా షూర్. ఓకే, విన్నారు కండి మైకేల్ ఫిలిప్స్ గారు. అతను ఆ 3 months కూడా అతని యొక్క రిస్ట్ మణికట్టు ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా అతను ఆ యొక్క ఫైనల్ గా అతను ఏదైతే ఒక అంబిషన్ గోల్ పెట్టుకున్నారో ఆ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ అచీవ్ అవ్వాలి, సాధించాలి అనుకున్నారు. దెన్ డెఫినెట్లీ అతను సాధించడం జరిగింది. ఎందుకు అంటే అతనికి మణికట్టు ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా స్విమ్మింగ్ చేసే విధానం అంటే ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడా అతను ఆ 3 months ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ గట్టు మీద ఉండి ఆ కాళ్ళతోటి అతను ఒక చిన్న ప్రాక్టీస్ చేశాడు. అంటే కంటిన్యూగా దాని మీద వర్కౌట్ చేసిండు. సేమ్ యాజ్ ఇక్కడ కూడా మనం ట్రైనర్ గా మనం రాణించాలి అంటే నాట్ ఓన్లీ ట్రైనర్ అండి, మనం చేసే ఎనీ యాక్టివిటీలో మనం ఇంప్రూవ్ అవ్వాలి, గ్రోత్ అవ్వాలి అంటే కంటిన్యూగా దాని మీద ఇంప్రూవ్మెంట్, కంటిన్యూ వర్కౌట్ అనేది చేయాలన్నమాట. లైక్ మైకేల్ ఫిలిప్స్ గారు ఏ విధంగా అయితే చేశారో అలాగే మనకి ఈ మీన్వైల్ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొన్నిసార్లు అంటారు మీరు సెషన్ చెబుతారా, ఎక్కడ చెప్తారు, ఏం చెబుతారు అని కొన్ని నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఓవర్కమ్ చేయాలి. అంతేగాని అక్కడ ఎవరో ఒకళ్ళు అన్నారనేసి అక్కడితో ఆగిపోయినాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆగిపోయేది మన గ్రోతే అనేవాళ్ళు అంటూనే ఉంటారండి. వాటిని మనం పట్టించుకోకుండా మనం ఏదైతే గోల్ అనుకున్నాం వాటిని అచీవ్ అవ్వాలంటే లైక్ మైకేల్ ఫిలిప్స్ లాగా మనం ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే మరి ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మనం బిల్డప్ చేసుకుంటామో అప్పుడు మనం ముందుకు రాగలుగుతాం. అలాగే ముఖ్యంగా ట్రైనింగ్ సెషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొన్నిసార్లు ఆపర్చునిటీస్ రావు, కొన్నిసార్లు నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి. మరి రానప్పుడు మనం నాకు రావటం లేదు కానేసి దాని మీద మనం వర్క్ చేయకుండా మనం అలాగే ఉండిపోతే మనం కంపల్సరీ అక్కడే ఉండిపోతాం. అలా కాకుండా మనకు 1 or 2 months 3 months లేనప్పటికీ కూడా మనం ఏం చేయాలి, మనకి ఆపర్చునిటీస్ రావాలి అంటే ఈ 3 months ని ఇంకా ప్రొడక్టివ్ గా మనం యూజ్ చేసుకోవాలి. అంటే నెంబర్ ఆఫ్ పీపీటీస్ ని ప్రిపేర్ చేసుకోవడం, ఎక్కడ మనం ల్యాక్ ఉన్నామో ఆ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ని మీన్ వైల్ ఈ యొక్క 3 months లో వాటిని మనం గెట్ ఇన్ చేసుకోవాలి. అప్పుడు ఇన్ ఫ్యూచర్ లో మనకి ఎనీ ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం డేర్గా విత్ కాన్ఫిడెన్స్ తో మనం ఎక్కడికి వెళ్ళి చెప్పగలగాలి. ఎస్ ఎనీ టాపిక్ ఇతనికి ఇస్తే చాలా ఎఫెక్టివ్ గా చెప్పగలుగుతారు అనేటటువంటి కాన్ఫిడెంట్ ఎదుటి వ్యక్తులకు కూడా రావాలి. మరి అది రావాలి అంటే బిఫోర్ మనం ఎంతో కంటెంట్, నాలెడ్జ్, స్కిల్స్ ని డెవలప్ చేసుకొని ఎనీ టైం రెడీ అన్న విధంగా మనం రెడీ అవ్వాలన్నమాట. ఓకే అండి. మరి అలాగే ముఖ్యంగా కొన్ని ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎనీవన్ అనేటటువంటి బుక్ నుంచి కొన్ని పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా దాంట్లో ఏంటంటే యాజ్ ఎ ట్రైనర్ గా ఇప్పుడు ప్రపంచంలో చూడండి కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు మనం కొన్నిసార్లు అది జోక్ గా అన్నా కానీ లేకపోతే సీరియస్ గా అన్నా కూడా కొన్ని మాటలు కొందరి లైఫ్ లో వాళ్ళ యొక్క లైఫ్ కి టర్నింగ్ పాయింట్ అయ్యే విధంగా కూడా కొన్ని ఉంటాయి. అలాగే కొందరి జీవితాల్లో వాళ్ళ యొక్క లైఫ్ స్పాయిల్ అయ్యే విధంగా కూడా కొన్ని వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ ఉంటాయి. అంటే మాటలకి అంత శక్తి అనేది ఉంటుంది. ఓకేనా. మరి అలాంటి మాటలను మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం, ముఖ్యంగా
ఒక మోటివేషనల్ ట్రైనర్ లేదా ఒక స్పీకర్ గా మనం మాట్లాడేటప్పుడు ఇంకా మనం ఎంత ఎఫెక్టివ్ గా చెప్పాలి. ఎందుకు అంటే ఇన్ఫ్రంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ మనం చెప్పేటటువంటి ఆ మాటలు వింటూ ఉంటారు. సో మరి వాళ్ళు వినేటప్పుడు వాళ్ళు ఇంకా మనం చెప్పేటటువంటి మాటల నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, మోటివేట్ అవ్వాలి. సో అంతేగాని వాళ్ళు ఏరే రూట్లో వెళ్ళే విధంగా మనం మాట్లాడినంటే అక్కడ కంపల్సరీగా మనం సక్సెస్ అవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ముఖ్యంగా ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మనం కన్విన్స్ చేయాలి అంటే ఒక ట్రస్ట్ ఉండాలండి ముఖ్యంగా. అంటే కన్విన్స్ చేయడం అంటే ఏదో లై చెప్పేసి అక్కడ వాళ్ళని కన్విన్స్ చేయటం అని కాదు. మనం చెప్పే ప్రతి దాంట్లో అథెంటిక్ ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. ఓకేనా? ఆ విధంగా మనం చెప్తున్నావా లేదా, మనం చెప్పే ఎనీ వర్డ్ కానీ, నెంబర్స్ కానీ, న్యూమరిక్ కానీ అవన్నీ కూడా ఎనీ పర్సన్ రెఫరెన్స్ చేసుకున్నప్పటికీ కూడా అవి కరెక్ట్ వాల్యూ చూపించే విధంగా మనం మాట్లాడే ప్రతి వర్డ్ ఏదైనా సరే కరెక్ట్ గా అలా ఉండాలన్నమాట. అలా మనం ఉన్నవా లేదా అనేది కూడా అసెస్మెంట్ చేసుకోవాలి. అలాగే ఆల్వేస్ థింక్ వాట్ దే వాంట్ అనేది చూడాలి. అంటే నా దగ్గర ఎంతో నాలెడ్జ్ ఉందని నాకు వచ్చింది మొత్తం మీ అందరి ముందు చెప్పానుకో, దెర్ ఈస్ నో యూస్. ఆపోజిట్ లో ఉన్నటువంటి ఆ ట్రైనీస్ కానీ లేకపోతే ఆడియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏం నీడ్ ఉంది, వాళ్ళు ఏం వాంట్, అసలు వాళ్ళకి కావాల్సింది ఏమిటి అనేది అసెస్మెంట్ చేసుకొని దాన్ని యాజ్ ఏ ట్రైనర్ గా మనం చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే మనం ఒక మంచి ట్రైనర్ గా రాగలుగుతాం. అలాగే ఆల్వేస్ బి వార్మ్ అండ్ ఫ్రెండ్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రైనర్ గా వెళ్ళాలి అంటే ఆపోజిట్ లో ఉన్న వ్యక్తులతో కూడా మనం ఎప్పుడూ కూడా ఫ్రెండ్లీ నేచర్ ని కలిగి ఉండాలి. అంటే వాళ్ళకి ఒక ఆహ్లాదకరమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. ఎస్, ఇతనితో నేను మాట్లాడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం డిప్రెషన్ లో ఉన్నా లేకపోతే డిమోటివేట్ అయ్యా. సో ఆ టైంలో శ్రీధర్ గారికి కాల్ చేసి ఒక 10 minutes మాట్లాడితే దెన్ డెఫినెట్లీ నేను ఒక పాజిటివ్ వైబ్రేషన్ నాలో వచ్చింది అనేటటువంటి ఆ యొక్క బిలీవింగ్ కానీ ఆ ట్రస్ట్ నాలో ఉన్నప్పుడు దెన్ డెఫినెట్లీ సార్తో కానీ ఇంకో సార్తో కానీ ఇంకో మేడంతో కానీ నేను మాట్లాడి అగైన్ నాలో ఉన్న డిమోటివేషన్ నుంచి మోటివేట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలా ఎవరున్నారు అనేది కూడా అది మీ మెంటర్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, దెన్ డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ లైఫ్ లో మనం చూసినట్లయితే అలాంటి వ్యక్తులు ఉంటారండి. ఎస్, అతనితో మాట్లాడాలి, ఇప్పుడు నాకు ఏదో బాధ అనిపిస్తుంది, అతనితో మాట్లాడితే నాకున్న బాధ పోతుంది అనే విధంగా కొంతమంది ఉంటారు. వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. అలా మనం కూడా ఒక ట్రైనర్ గా ఆ విధంగా మనతో మాట్లాడాలి. మనకి నెంబర్ ఆఫ్ కాల్స్ చేసి ఎస్ అండి మీతో మాట్లాడినప్పుడు నేను ఇలా ఆహ్లాదకరంగా ఉంటున్నాను, తర్వాత హ్యాపీగా ఉండగలుగుతున్నాను అని ఎవరైనా చెప్పినట్లయితే మనం అక్కడ 100% సక్సెస్ అయినట్టు. సో మరి అలా మనం ఉంటున్నామా లేదా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉందండి, ఆ కాలేజీలో ఒక మంచి మీటింగ్ ఒకటి కండక్ట్ చేసి అక్కడ సినీ హీరోని తీసుకొచ్చారు స్పీచ్ ఇమ్మని. బట్ ఆ టాపిక్ కి అతనికి అసలు సంబంధమే లేదు. బట్ అతను వచ్చారు, మంచిగా మాట్లాడారు, నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ కూడా వాటిలో ఉన్నాయి. ఈవెన్ దో ఫైనల్ గా అందరూ కూడా మంచి అప్రిషియేషన్ ఇచ్చి అతనికి ఎస్ అసలు చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా మాట్లాడారు అంటారు. కానీ అతను చెప్పిన దాంట్లో నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఉన్నాయి. అయినా కూడా అతన్ని ఎందుకు అప్రిషియేషన్ చేశారు అంటే అతనికి ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే బిఫోర్ అతను యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అందరినీ కూడా ఎలా వార్మ్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ క్రియేట్ చేయాలి అనే విషయాలు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని అక్కడ అతను కొంతవరకు సక్సెస్ అవడం జరిగింది. అంతేకాకుండా అతను ఆ యొక్క స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు కూడా లైక్ ఇప్పుడు యాజ్ ఏ ట్రైనర్ గా మనం ఎలా ఉన్నామో అలా వచ్చారు, కానీ ఏదో ఒక సినిమా మూవీలో ఉన్న విధంగా రాలేదు. అంటే అక్కడ అతనుకున్న అపియరెన్స్ కూడా అతనికి ప్లస్ పాయింట్ అయింది అనమాట. సో మనం ట్రైనర్ గా మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఒక స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు మనం రెగ్యులర్ గా ఎలా అయితే ఉంటున్నామో అలా కాకుండా లైక్ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మన ట్రైనింగ్ లో చెప్తారు కదా, ఆ విధంగా మనం వెళ్ళి ఆ స్టేజ్ మీదకి వెళ్ళి మనం కంటెంట్ డెలివరీ చేస్తే దెన్ డెఫినెట్లీ అక్కడ సక్సెస్ అవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే అక్కడ సినీ హీరో కూడా అలా సక్సెస్ అవుతారండి. అలా మనం వార్మ్ అండ్ ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. ఆల్వేస్ టాక్ లెస్ అండ్ గివ్ మోర్ వాల్యూస్. చాలా మంది ట్రైనర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడితేనే నేను ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతాను అని కొంతమంది నమ్మకం ఉంటుంది. బట్ దట్ ఈజ్ రాంగ్ అండి. మనం మాట్లాడేది తక్కువ ఉన్నప్పటికీ కూడా బట్ చెప్పేటటువంటి కంటెంట్ అనేది ఎఫెక్టివ్ గా ఉండాలి. అవతల వ్యక్తికి అది రీచ్ అవ్వాలన్నమాట. వాళ్ళకి నీడ్ అయి ఉండాలి. ఎప్పుడైతే ఎదుటి వ్యక్తికి నీడ్ అయి ఉంటుందో దెన్ డెఫినెట్లీ మనం చెప్పిన కంటెంట్
వాళ్ళు తీసుకుంటారు, దాన్ని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తారు. సో అలా మనం చెప్పగలుగుతున్నాం లేదా? అంతేగాని నేను 2 అవర్స్ చెప్తా, 3 అవర్స్ చెప్తా అంటే అక్కడ యూజ్ అనేది ఉండదు. బట్ మనం చెప్పే 10 మినిట్స్ 20 మినిట్స్ అయినప్పటికీ కూడా చాలా మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ కంటెంట్ ప్రిపేర్ చేసుకొని మనం చెప్పినట్లయితే యాజ్ ఏ ట్రైనర్ గా మనం అక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం. అలాగే ఆల్వేస్ స్పీక్ క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేయాలి. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ ఇతను ఇంకా చెప్పేటటువంటి ఆ పాయింట్స్ ఎంత వాల్యూ ఉంటాయో, ఇప్పుడు ఇన్ని పాయింట్లు ఎంత వాల్యూ ఉంది అంటే ఇంకా నెక్స్ట్ ఏం చెబుతారు అనే విధంగా వాళ్ళు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళని ఆ యొక్క టాపిక్ లో కంప్లీట్ గా ఇన్వాల్వ్ చేసినట్లయితే 100% మనం అక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం. అలాగే యాజ్ ఏ ట్రైనర్ గా అసలు నాలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా, ఏమన్నా ల్యాక్ ఉందా, ఆ ల్యాక్ ఉంటే దేంట్లో నేను ల్యాక్ ఉన్నా, ఆ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏంది, ఆ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏమిటి అని తెలుసుకొని వాటిని కూడా మనం ఓవర్కమ్ చేసుకున్నప్పుడు 100% ఒక మంచి ట్రైనర్ గా మనం రాణించగలుగుతాం. అలాగే మనం మాట్లాడే విధానం కూడా క్లియర్ గా ఉండాలి, పలికే ప్రతి వర్డ్ కూడా క్లారిటీగా ఉండాలండి. ఓకేనా? గివ్ ఏ బ్రీతింగ్ స్పేస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అవర్ మీతో మాట్లాడాలి అన్నప్పుడు నేను చెప్పాలనుకున్న కంటెంట్ ని కంటిన్యూగా వితౌట్ బ్రేక్స్ కానీ వితౌట్ గ్యాప్స్ కానీ లేకుండా కంటిన్యూగా నేను చెప్పుకుంటూ పోయా అంటే 100% మీకు అచీవ్ అవ్వదు, మీకు రీచ్ అవ్వదు అనమాట. సో మధ్యలో బ్రీతింగ్ స్పేస్ అనేది కూడా ఇస్తూ అక్కడ ఆ యొక్క లైక్ ఒక పారా వైజ్ కానీ లేకపోతే ఒక కంటెంట్ వైజ్ కానీ మనం చెప్పాలనుకున్న కంటెంట్ ని డివైడ్ చేసుకొని చెప్పినట్లయితే ఆపోజిట్ లో ఉన్నటువంటి ఆ యొక్క ట్రైనీస్ ఈజీగా అచీవ్ చేసుకుంటారండి. వాళ్ళకి రీచ్ అవుతుంది అనమాట, ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. సో ఆ విధంగా మనం చెప్తున్నామా లేదా అనేది కూడా ఒకసారి అసెస్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఈ పాయింట్స్ అన్ని కూడా ఆ బుక్ లో ఉన్నటువంటి ద ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎనీవన్ అనేటటువంటి బుక్ లో ఉన్నటువంటి పాయింట్స్ అండి. యాజ్ ఏ ట్రైనర్ గా ముఖ్యంగా మనకి కావాల్సినటువంటి కొన్ని పాయింట్స్ ని నేను ఈ విధంగా మీకు చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మరి ఈరోజు మనం హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్ అన్నాం కదా. పీపీటీ కనిపిస్తుందండి స్లైడ్స్? ఓకే, మరి ఫస్ట్ స్టెప్ లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టాపిక్ ఏమిటి అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ లాంగ్వేజ్, అంటే అక్కడ మనం చెప్పాల్సింది తెలుగులో చెప్పాలా, ఇంగ్లీష్ లో చెప్పాలా, హిందీలో చెప్పాలా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ గా అక్కడ ఉన్నటువంటి ట్రైనీస్ కానీ లేకపోతే ఆ యొక్క ఆర్గనైజేషన్ లో ఉన్న అందరూ కూడా హిందీ మాట్లాడే వాళ్ళు అయితే మనం వెళ్ళి తెలుగులో చెప్పినాం అనుకో యూజ్ అవుతుందా? 100% అక్కడ యూజ్ అవుతావు. వాళ్ళకున్న నీడ్ ఏందనేది ఫస్ట్ తెలుసుకోవాలి యాజ్ ఏ ట్రైనర్ గా. సో అక్కడ లాంగ్వేజ్ ఏం తీసుకోవాలి, ఏం సెలెక్షన్ చేసుకోవాలి అనేది చూడాలి. అలాగే ప్రిపరేషన్ చేసుకోవాలి. తర్వాత ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే మనం ఫైనల్ గా ప్రెజెంటేషన్ లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మినిమం ఒక 5 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే 5th టైం మనం ఎక్కడైతే ప్రెజెంటేషన్ చేయాలో ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలి. మినిమం 5 టైమ్స్ మినిమం ఉండాలండి. అలా కాకుండా 1 టైం 2 టైమ్స్ మాత్రమే చేసి మీరు ఎగ్జాక్ట్ గా ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఎఫెక్టివ్ గా చెప్పాలి అనుకుంటే కొంత పర్సంటేజ్ వరకు మాత్రమే మీరు చెప్పగలుగుతారు. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి హౌ టు ప్రిపేర్, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత యాదమ్ గారు మనకి కంటెంట్ ఎన్ని సోర్స్ నుంచి వస్తుందండి? మనకి పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి? ఏదైనా నేను ఒక టాపిక్ మీ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు కంటెంట్ ని ఎక్కడి నుంచి నేను తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంది? టాపిక్ నుంచి సార్. ఓకే, ఇంకా ఇంకేమైనా సోర్స్ ఉన్నాయండి? ఓకే, ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి సార్. కంటెంట్ ఒకటి, అండ్ స్పీచ్ ఒకటి, ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వెంకటేశ్వరరావు గారు. సార్ టాపిక్ ని మనము గూగుల్ నుంచి తీసుకోవచ్చు, అండ్ కంటెంట్ ప్రిపరేషన్ లో వచ్చేసి చాట్ జీపీటీని యూజ్ చేసుకోవచ్చు.
సో లేదా మనకు తెలుసున్న రిఫరెన్స్ బుక్స్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు. ఎస్ సూపర్ సార్, థ్యాంక్ యూ. ఓకే, ఎస్ అండి, సార్ చెప్పినట్టు మన యొక్క కంటెంట్ ఏదైతే ఉందో మనం ప్రిపేర్ చేయాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ సోర్స్ ఉన్నాయి. ఆ నెంబర్ ఆఫ్ సోర్స్ లో ముఖ్యంగా ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకుంటే యూట్యూబ్ ఉందండి. యూట్యూబ్ లోకి వెళ్ళి మనం ఏదైతే టాపిక్ అనుకున్నామో ఇంపాక్ట్ టీవీ కానీ, ఇంపాక్ట్ తెలుగు టీవీ కావచ్చు, లేకపోతే ఇంపాక్ట్ సంబంధించిన కొన్ని వీడియోస్ మనం చూసినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అక్కడ నుంచి తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉంది. కాబట్టి అదొక సోర్స్ గా తీసుకోవచ్చు. అలాగే గూగుల్లోకి వెళ్ళి మనకి ఏది కావాలంటే దాన్ని టైప్ చేసినట్లయితే మనకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. అలాగే మరి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడి మనకు కావాల్సిన కంటెంట్ ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే మన ఎల్డర్స్ ఉంటారు, ఆ ఎల్డర్స్ కి వాళ్ళ లైఫ్ లో వాళ్ళ యొక్క ఏజ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ని బట్టి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళ నెంబర్ ఆఫ్ జనరేషన్స్ కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్ ని, టైప్ ఆఫ్ పీపుల్ చూసుంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని కూడా తీసుకొని మనం మన యొక్క కంటెంట్ లో, మన యొక్క పీపీటీలో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే ఫైనల్ గా పీపీటీగా చేసి ఎఫెక్టివ్ గా డెలివరీ చేయొచ్చు. మరి ఏ విధంగా చేయాలి అన్నట్లయితే ఈ సోర్స్ నుంచి మనం ఫస్ట్ కంటెంట్ తీసుకున్న తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గోల్ సెట్టింగ్ అనే టాపిక్ ని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సోర్స్ నుంచి నేను కొంత కంటెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రఫ్ గా తీసుకున్న తర్వాత దాన్ని డ్రాఫ్ట్ మోడ్ లోకి మార్చుకోవాలి. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ గోల్ సెట్టింగ్ అన్నప్పుడు గోల్ ఫస్ట్ డెఫినేషన్ రాసుకోవాలి. తర్వాత గోల్లో ఉన్నటువంటి టైప్ ఆఫ్ గోల్స్ ఏంది, దీంట్లో ఉన్నటువంటి ఏమైనా రూల్స్ ఉన్నట్టయితే రూల్స్ కానీ, ఫార్ములాస్ కానీ, అలాగే డెఫినేషన్స్ ఏమైనా ఉంటే డెఫినేషన్స్ కానీ, అలాగే యాక్రోనిమ్స్ ఏమైనా ఉన్నట్లయితే యాక్రోనిమ్స్, ఇలా కంటెంట్ ని డివైడ్ చేసుకొని మనం ఏం చేయాలి, ఫస్ట్ హెడ్లైన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో సబ్ పాయింట్స్ ని ఇన్క్లూడ్ చేసుకొని ఒక డ్రాఫ్ట్ మోడ్ లో పెట్టుకున్న తర్వాత దాంట్లో ఏమైనా స్టోరీ చెప్పాలనుకో ఆ స్టోరీ ఆ టాపిక్ రిలవెంట్ గా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఏదైనా ఒక మంచి కొటేషన్ చెప్పాలనుకున్నారు, ఆ కొటేషన్ ఎక్కడ చెప్పాలి అంటే ఆ టాపిక్ రిలవెంట్ గా ఏ టైంలో చెప్తే దానికి కనెక్టివిటీ వచ్చింది అనేది కూడా చూసుకోవాలన్నమాట. చూసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్ గా ఒక మాస్టర్ కాపీ రెడీ చేసుకోవాలి. అంటే ఇక్కడ మాస్టర్ కాపీ అంటే లైక్ మనం ఒక్కోసారి ఓరల్ గా చెప్పొచ్చు, రిటర్న్ గా చెప్పొచ్చు, తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పీపీటీ రూపంలో కూడా మనం ప్రెజెంటేషన్ అనేది చేయొచ్చు. పీపీటీ రూపంలో ఇప్పుడు ఎక్కువ మంది యూజ్ చేస్తారు. కాబట్టి అలా నేను చెప్పాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ డ్రాఫ్ట్ వర్క్ లో చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డేటాని నేను ఫస్ట్ నాకు గోల్ సెట్టింగ్ అన్నా కదా, దానికి రిలవెంట్ గా నేను ఆ యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లోకి వెళ్ళి అక్కడ మనం గోల్ సెట్టింగ్ అని కొట్టినట్టయితే మనకేమవుతుంది, కరెక్ట్ గా దాని రిలవెంట్ గా ఉన్నటువంటి స్లైడ్స్ ఓపెన్ అయితే అందుట్లో బెటర్ గా ఏది ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం పెట్టుకున్న డ్రాఫ్ట్ వర్క్ లో ఉన్నటువంటి ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా స్లైడ్స్ రూపంలో మార్చుకోవాలి. మార్చిన తర్వాత ఆ స్లైడ్స్ మొత్తం ఫస్ట్ రఫ్ గా చేయండి. ఫస్ట్ లోని మీరు కనెక్టివిటీ కోసం చూడొద్దు. ఫస్ట్ మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని ఒక్కొక్క స్లైడ్ లో పెట్టుకుంటూ పోండి. పెట్టిన తర్వాత అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 స్లైడ్స్ అయినాయి. ఈ 20 స్లైడ్స్ ని మీరు ఒక ఆర్డర్ లో అంటే ఒక కనెక్టివిటీ సీక్వెన్స్ ఆర్డర్ లో తీసుకురావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడో డౌన్ లో ఉన్నది టాప్ లో ఉన్నది మిడిల్ లో ఉన్నది బాటమ్ లోకి ఇలా చేంజ్ చేసుకుంటూ ఫైనల్ గా ఏం చేయాలి, మనం అనుకున్న విధంగా ఆ సీక్వెన్స్ వచ్చిందా లేదా చూసుకోవాలి. అప్పుడు ఆ యొక్క స్లైడ్స్ మొత్తం సీక్వెన్స్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎన్నిసార్లు మినిమం ఒక 5 times అయినా ప్రాక్టీస్ చేయాలి. ఆల్రెడీ ఎవరైతే ఓన్ గా ఈ కంటెంట్ ని గ్యాదర్ చేసుకోవటం, తర్వాత రఫ్ వర్క్ చేయటం, డ్రాఫ్ట్ వర్క్ చేశారో అక్కడే మీకు చాలా వరకు ప్రాక్టీస్ అయినట్టు. అలా కాకుండా ఎవరో ఇచ్చినటువంటి పీపీటీని మనం ప్రెజెంటేషన్ చేయాలి అనుకున్నప్పుడు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిన నీడ్ ఉంటుంది. అందుకే మనం ఓన్ గా ఎప్పుడైనా సరే పీపీటీ కానీ ఆ కంటెంట్ మనమే ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ అది ఈక్వల్ టు 3-4 times ప్రాక్టీస్ కి ఈక్వల్ అవుతుంది. తర్వాత మీరు ఎప్పుడైతే ఆ యొక్క స్లైడ్స్ ని ప్రిపేర్ చేశారో దెన్ ఒక 3-4 times ఇంకా 3-4 times చేశారనుకో మీరు 100% ఎఫెక్టివ్ గా ఆ యొక్క ప్రెజెంటేషన్ చేయగలుగుతారు. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దెన్ ప్రెజెంటేషన్. ఈ ప్రాక్టీస్ అనే దాన్ని ఒక పుష్ అని ఒక యాక్రోనిమ్ తీసుకుంటే ప్రాక్టీస్ అంటిల్ సక్సెస్ హ్యాపెన్స్. అంటే మనం ప్రాక్టీస్ చేయాలి ఎప్పటి వరకు, మనం సక్సెస్ అయ్యే వరకు చేయాలి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ గోల్ సెట్టింగ్ టాపిక్ తీసుకొని నేను ఆఫ్లైన్లో వెళ్ళి చెప్పాలి అనుకున్నప్పుడు నేను ఆఫ్లైన్లో వెళ్ళి చెప్పే వరకు కూడా దాని మీద వర్కౌట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఇంకా బెటర్గా దీనిలో ఈ యొక్క పీపీటీలో కానీ లేకపోతే నేను చెప్పే విధానంలో ఇంకేం మార్చుకోవాలి, ఇంకా బెటర్గా ఏమి ఇవ్వగలగాలి. బిఫోర్ ఎన్నో సెషన్స్లో ఎంతో మంది ఆ స్మార్ట్ గోల్ అని మాత్రమే చెబుతున్నారు కదా. దీనికంటే క్రియేటివ్గా ఇంకా నేను ఏదన్నా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేస్తే అక్కడ ఉన్న వాళ్ళకి ఎఫెక్టివ్గా డెలివరీ అవుతుంది, రీచ్ అవుతుంది అనే విధంగా మనం క్రియేటివ్ థింకింగ్ చేసి అప్పుడు మాత్రమే మనం ఒక క్రియేటివ్ ట్రైనర్గా రాగలుగుతాం. అలా చేసి అంటిల్ మనం దాన్ని ఎఫెక్టివ్గా వాళ్ళకి డెలివరీ చేసి వచ్చినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. కాబట్టి ఫైనల్ ప్రెజెంటేషన్ ఎక్కడైతే ఇస్తున్నామో అప్పటి వరకు కూడా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలండి. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి కంటెంట్ని మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ సోర్స్ నుంచి తీసుకున్నాం కదా, అలాగే దాంతో పాటుగా ఇక్కడ చెప్పినటువంటి పాయింట్స్ కూడా మన దగ్గర ఉండాలి. ఏమిటి అంటే మినిమం ఒక 50 కొటేషన్స్ రెడీ చేసుకోవాలండి. మినిమం 50 కొటేషన్స్, అంతకంటే ఎక్కువ ఉంటే దట్ ఈస్ బెటర్. బట్ మినిమం ఒక 50 ఉండాలి ఎవ్రీ ట్రైనర్ దగ్గర కూడా. ఒక బుక్ మెయింటైన్ చేయాలి, ఆ బుక్లో కంటెంట్ రాసుకుంటూ ఉండాలి, ఆ కొటేషన్స్ రాసుకుంటూ ఉండాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ సెషన్స్ జరుగుతున్నాయి. సెషన్ స్టార్టింగ్ లో రోజు ఒక కొటేషన్ స్టార్ట్ చేస్తున్నారు కదా. సో ఆ కొటేషన్స్ మీ బుక్ లో రాసుకున్నట్లయితే అలా మీరు ఒక 150 చేశారంటే 50 కొటేషన్స్ ఆల్రెడీ మీ బుక్ లో రైట్ డౌన్ అయిపోయినట్టే. సో అలా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఎక్కడన్నా చదువుకున్నట్లయితే ఆ బుక్స్ నుంచి తీసుకున్న మంచి మంచి కొటేషన్స్ మొత్తం కూడా రెడీ చేసుకోవాలి. అలాగే ఒక 100 స్టోరీస్ కూడా తీసుకోవాలి. ఈ స్టోరీస్ ఎందుకు అంటే ఆల్రెడీ మనకి జాగృతి గ్రూప్ లో కానీ లేదు అంటే మనకి కొటేషన్స్, యాక్రోనిమ్స్ అండ్ స్టోరీస్ కి ఒక గ్రూప్ కూడా ఉందండి. అది నేనే క్రియేట్ చేశా. దాంట్లో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆ బుక్స్ గురించి, కొటేషన్స్ గురించి, స్టోరీస్ గురించి, యాక్రోనిమ్స్ డైలీ నెంబర్ ఆఫ్ పీపుల్ పంపిస్తూ ఉన్నారు. ఇవి మనకి ఎప్పుడన్నా సెషన్స్ లో మనం ఈ విధంగా ఎప్పుడన్నా ఎక్కడన్నా సెషన్ ఇచ్చేటప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి వాటిని మనం ఏం చేయాలంటే ఒక కొటేషన్ బ్యాంక్గా లేకపోతే ఒక స్టోరీ బ్యాంక్గా స్టోర్ చేసుకున్నట్లయితే ఇన్ ఫ్యూచర్ లో మనకి చాలా యూజ్ అవుతుంది. అలాగే లైవ్ బయోగ్రఫీస్, పెద్ద పెద్ద విఐపీలు కానీ లేకపోతే ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి అంటే ఒక లైఫ్ టర్నింగ్ అయినటువంటి చాలా మంది పీపుల్ మనకు కనిపిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తుల యొక్క బయోగ్రఫీని చదవటం, వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారు, వాళ్ళు ఎలాంటి క్వాలిటీస్ కలిగి ఉన్నారు, వాళ్ళు ఎలాంటి రూల్స్ ను ఫాలో అయ్యి ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళారు, ఒక జీరో స్థితిలో ఉండి ఉన్నత స్థాయికి ఏ విధంగా ఎదిగారు, దానికి ఉన్నటువంటి ఆ యొక్క టెక్నిక్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు ఏమున్నాయి అనే వాటిని ఆ బుక్స్ నుంచి మినిమం ఒక 10 పాయింట్స్ ఈచ్ బుక్ నుంచి, ఈచ్ పర్సన్ నుంచి మనం తీసుకున్నట్టయితే ఎప్పుడైనా మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఆ పాయింట్స్ ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఒక 10 బుక్స్ ని కూడా రెఫర్ చేస్తూ ఉండాలి. మినిమం ఒక 10 బుక్స్. ఆ బుక్స్ లో ముఖ్యంగా మనం ఏదైనా ఒక కంటెంట్ చెప్పాలి అనుకున్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్ మనం బుక్స్ నుంచి మాత్రమే తీసుకోవాలండి. ఎందుకు అంటే ఆల్రెడీ ఒక బుక్ ని అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని పబ్లిక్ లో రిలీజ్ చేస్తారు. వితౌట్ అప్రూవల్ తోటి ఏ బుక్ కూడా పబ్లిక్ లోకి రాదు. కాబట్టి ఆ బుక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అనేది ట్రస్ట్ ఉంటుంది, సో అథెంటిక్ ఉంటుంది, సో మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. కాబట్టి అలాంటి బుక్స్ నుంచి మనం కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మన యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావచ్చు లేదా మనం ఇచ్చే స్పీచ్ లో మనం యూజ్ చేసినట్లయితే అక్కడ ఒక మంచి ట్రైనర్ గా మనం సక్సెస్ అవడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. అలాగే ఒక ప్రైమ్ టైం ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మనకి టీవీలో చూస్తాం, ఎన్టీవీ, TV9 వీటిలో ఒక ప్రైమ్ టైం అని న్యూస్ చెబుతారండి. వాళ్ళు చెప్పి ఆ ½ కూడా చాలా ఇన్ఫర్మేషన్ మనం ఆ రోజు మొత్తం ఏం జరిగింది, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఈ స్టేట్ లో ఏం జరుగుతుంది అన్న విషయం చాలా నాలెడ్జ్ మనకి వస్తుంది. అలా మనం ఒక ప్రైమ్ టైం ని పెట్టుకొని ఆ టైంలో మనకి డిస్ట్రాక్షన్ చేస్తున్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ డివైజెస్ కానీ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అవాయిడ్ చేసి వాటిని డిస్టెన్స్ లో పెట్టుకొని ఆ ½ 1 అవర్ మనం ఓన్లీ మనం పెట్టుకున్న గోల్స్ కోసం మాత్రమే ఆ టైంని యూజ్ చేసినట్లయితే దెన్ డెఫినెట్లీ ఒక మంచి వ్యక్తిగా కానీ ఒక మంచి ట్రైనర్ గా మనం రావడానికి ఈ ప్రైమ్ టైం అనేది కూడా యూజ్ అవుతుంది. ఓకే అండి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ లైఫ్ లో ప్రైమ్ టైం ఉందండి, ఫలానా టైంలో నేను ఈ యాక్టివిటీ చేస్తున్నాను అని చెప్తారా?
నేనైతే 6 to 6:20 పెట్టుకున్నానండి, 20 minutes మార్నింగ్. అలా మీ లైఫ్ లో ఉందా ఎవరికన్నా? ఎస్ సార్ నేను ఫాలో అవుతున్నా ఇది అని. ఓకే, బిఫోర్ లంచ్ ఒక హాఫ్ అన్ అవర్ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం నేను యూజ్ చేసుకుంటాను సార్. ఎవరు? వెంకటేశ్వరరావు గారండి? అవును సార్. ఓకే, సూపర్ సార్, సూపర్. అలా ఎవ్రీ పర్సన్ కూడా మినిమం ఒక 10 minutes 20 minutes చాలు. బట్ ఆ టైంలో చాలా ఎఫెక్టివ్ గా చేయాలన్నమాట. మళ్ళీ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు. మీరు ఏది అనుకున్నారో దాని మీద ఫుల్ గా 100% ఎఫర్ట్స్ పెట్టాలి దాని మీద ఆ టైంలో. అది ప్రైమ్ టైం. ఓకే అండి, థ్యాంక్ యూ సార్ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ. అలాగే మరి బిఫోర్ యు నో, ఎప్పుడంటే మనం ఒక స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వాటిలో ముఖ్యంగా మనం వెళ్తున్నటువంటి ప్లేస్, ఆ ట్రైనింగ్ హాల్ అనేది ఏ విధంగా ఉంది, ఓపెన్ గా ఉందా, క్లోజ్డ్ గా ఉందా అనేది తెలుసుకోవాలి. ఆ వెన్యూ అనేది ఎలాంటి కండిషన్ లో ఉంది, అంటే ఎంతమంది ఇక్కడ కూర్చొని వినగలుగుతారు, అసలు మనం ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడితే అప్ టు ఎండ్ వరకు ఉన్నటువంటి పర్సన్ కి రీచ్ అవుతుందా లేదా అనేది ఒక అసెస్మెంట్ చేసుకోవాలి. అలాగే అక్కడికి వస్తున్నటువంటి ఆ యొక్క పార్టిసిపెంట్స్, ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేలా ఫిమేలా, అసలు వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ ఏమిటి అనేది కూడా చూడాలి. అలాగే వాళ్ళు పీపుల్ ఎక్కడి నుంచి వస్తున్నారు, కంప్లీట్ గా విలేజ్ నుంచి వచ్చిన పీపులా లేదా సిటీ నుంచి వస్తున్నారా అనేది చూసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ మేలా ఫీమేలా, లేకపోతే వాళ్ళ ఏజ్, వాళ్ళ క్వాలిఫికేషన్, ఇవన్నీ ఎందుకు యాజ్ ఏ ట్రైనర్ గా మనం అసెస్మెంట్ చేసుకోవాలి అంటే దాన్ని బేస్ చేసుకొని మన కంటెంట్ ని మనం చేంజ్ చేయాల్సిన నీడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక 5th class లోపు ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి గోల్ సెట్టింగ్ గురించి చెప్తే ఎలా ఉంటుంది, అలాగే ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ కాలేజీకి వెళ్ళి మనకు వాళ్ళకి ఒక టైం మేనేజ్మెంట్ కానీ గోల్ సెట్టింగ్ గురించి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ఇద్దరికి ఒకే రకంగా చెప్పొచ్చు అండి? నో. ఎస్. ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే అక్కడ 5th class లో పిల్లలకు మనం వెళ్ళి టైం మేనేజ్మెంట్ చేయండి, గోల్ సెట్టింగ్ చేయండి, గోల్స్ పెట్టుకోండి, ఎప్పుడు గోల్ ఓరియంటెడ్ గా ఉండండి అంటే వాళ్ళకి అర్థం కాదు. ఆ స్టేజ్ లో వాళ్ళకి అది నాట్ నీడ్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే. సో బేస్డ్ ఆన్ వాళ్ళ యొక్క ఏజ్ కానీ, వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ, వాళ్ళు వచ్చినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని బేస్ చేసుకొని యాజ్ ఏ ట్రైనర్ గా మన యొక్క కంటెంట్ కానీ మన పీపీటీని కూడా కొంచెం చేంజ్ చేయాల్సినటువంటి నీడ్ ఉంటుంది. సో అది కూడా మనం యాజ్ ఏ ట్రైనర్ గా చూసుకోవాలి. అలాగే అక్కడికి ఎంతమంది వస్తున్నారు, 10 members 200 members అనేది కూడా ముందు బిఫోర్ మనం కనుక్కోవాలండి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 members వస్తున్నారని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూస్తే 1 lakh people ఉన్నారనుకో, కొంత డెఫినెట్లీ మనం ఎంత ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినప్పటికీ కూడా మనలో కొంత ఫియర్ వచ్చింది. ఎస్, మనకు చెప్పింది 10-100 members అన్నారు, బట్ ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు, ఇందులో ఎంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఏముంటాయి, మరి మనం ప్రిపేర్ అయింది 10 members కదా, వాళ్ళకి ఒక 20 minutes 30 minutes లో ఈ కంటెంట్ మాత్రమే చెప్దాం కదా అని మనం ప్రిపేర్ అయినాం అని ఇలా నెంబర్ ఆఫ్ థాట్స్ కానీ నెంబర్ ఆఫ్ ఐడియాస్ మన మైండ్ లోకి వచ్చేసి నెగిటివ్స్ పాజిటివ్స్ అన్ని వచ్చి కొంచెం డిస్టర్బ్ అయ్యి మనం అక్కడ ఫెయిల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో బిఫోరే మనకి అక్కడ ఎంతమంది వస్తున్నారు అనేది కూడా ఒకసారి తెలుసుకోవాలన్నమాట యాజ్ ఏ ట్రైనర్ గా. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ స్టేజ్ అనేది కంప్లీట్ ఫ్లోర్ లో ఉందా, లేకపోతే అప్పర్ స్టేజ్ లో ఉందా, లేకపోతే అక్కడ ఎంత అంటే ఆ స్టేజ్ అనేది హైట్ ఎలా ఉంది అనేది కూడా అసెస్మెంట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కంప్లీట్ గా స్కూల్స్ బెంచ్లు లేవనుకో, కంప్లీట్ గా అందరూ కూడా ఫ్లోర్ మీద కూర్చుంటారు, అప్పుడు వాళ్ళని చూసే విధానం ఒక రకంగా ఉంటుంది. అలాగే మన స్టేజ్ ఒక హైట్ మీద ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నప్పుడు కింద ఆడియన్స్ ఉన్నప్పుడు చూసే విధానం ఎలా ఉండాలి అనేది కూడా అక్కడ మనం ఆల్రెడీ మనకి బాడీ లాంగ్వేజ్ అండ్ వాయిస్ మాడ్యులేషన్ కానీ తర్వాత స్టేజ్ ఫియర్ లో కూడా మనకి చెప్పడం జరిగింది. మనం చూసే విధానం ఎం షేప్ లో కానీ, యూ షేప్ లో కానీ, డబ్ల్యూ షేప్ లో కానీ ఇలా కవర్ చేసినట్లయితే మన ఇన్ఫ్రంట్ ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్ కానీ మనందరినీ కూడా కవర్ చేస్తూ చెప్పినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రతి పార్టిసిపెంట్స్ కి మనం చెప్పాలనుకున్నది రీచ్ అవుతుంది అనమాట. అలాగే మనకిచ్చిన టైంని కూడా చూసుకోవాలి. అంటే దీన్ని ఆన్ టైం, ఆన్ డాట్, ఆన్ పాయింట్ అంటారు. అంటే ఎంత టైం ఇచ్చారు, 30 minutes ఇచ్చారా, 1 hour ఇచ్చారా, 2 hours ఇచ్చారా అనేది చూసుకొని దానికి రిలవెంట్ గా మనం మన యొక్క ప్రిపరేషన్ కూడా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 hour మీకు ట్రైనింగ్ సెషన్ ఉంది అంటే మనం మినిమం ఒక 5 hours చెప్పేటటువంటి కంటెంట్ తయారు చేసుకోవాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత 1 hour మాట్లాడగలం. అలా కాకుండా 1 hour మాత్రమే మనకి ఇచ్చారు కాబట్టి
మీరు ప్రిపేర్ చేసుకున్న ఆ కంటెంట్ కూడా 1 అవర్కి సరిపడేంత ఉందనుకో, దెన్ డెఫినెట్లీ 20-25 మినిట్స్ మాత్రమే మనం మాట్లాడగలం. సో 5 అవర్స్ మనం దాని మీద వర్కౌట్ చేయటం కానీ, లేకపోతే 5 అవర్స్ మాట్లాడే ఆ కంటెంట్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం 1 అవర్ మాట్లాడగలుగుతాం. ఓకేనా? అలా కాకుండా ఇంకా ఎఫెక్టివ్గా మాట్లాడాలంటే ఆల్రెడీ ఎస్టర్డే జరిగిన క్లాస్ మెమోరీ అండ్ యాక్రోనిమ్స్ ఉంది కదా, వాటిని బేస్ చేసుకొని కూడా మన కంటెంట్ని ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో వాళ్ళు ఇచ్చిన టైంను కూడా ఎంత అని చూసుకోవాలి, ఆ టైం కూడా మనం మెయింటైన్ చేయాలండి. అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి 1 అవర్ టైం అని చెబుతారు, బట్ స్టేజ్ మీదకి వెళ్ళి ఒక 10 మినిట్స్ చెప్పిన తర్వాత ఆపోజిట్లో వచ్చేసి మనకి సార్ మీకు 15 మినిట్స్లో క్లోజ్ చేయాలండి, ఆల్రెడీ ఏరే సీనియర్ సార్ వచ్చారు అని చెప్తారు. అప్పుడు ఏం చేయాలి, మనం 1 అవర్ చెప్పాలనుకున్న దాన్ని కూడా 20 మినిట్స్లో ఏదైతే మనం చెప్పాలనుకున్నామో దాన్ని చెప్పగలిగే కెపాసిటీ కానీ, దాన్ని చెప్పాలనేటటువంటి ఆ మెథడ్ని మనం బిఫోరే మనం క్రియేట్ చేసుకోవాలి, డిజైన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? అలా కాదండి, నాకు 1 అవర్ కదా మీరు టైం ఇచ్చింది, నేను 20 మినిట్స్లో నేను చెప్పలేను అంటే నెక్స్ట్ టైము మీకు ఆపర్చునిటీస్ రావు, మీరు 100% అక్కడ ఫెయిల్ అవుతారు. ఓకేనా? కాబట్టి 20 మినిట్స్లో కూడా మీరు గోల్ సెట్టింగ్ కానీ, లేకపోతే ఎనీ టాపిక్ చెప్పాలని వెళ్ళినప్పుడు ఆ టాపిక్ మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి రావాలి విత్ ఇన్ టైంలో. అలా కాకుండా కొన్నిసార్లు 20 మినిట్స్ అని చెప్పి సార్ మీరు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయండి సార్, ఇంకొక 20 మినిట్స్ తీసుకోండి, లేదా కంప్లీట్గా 1 అవర్ చెప్పండి, మనకి సార్ ఇంకా రాలేదు అని చెప్పారనుకో, ఆ టైంలో కూడా మరి నేను 20 మినిట్స్ వరకు మాత్రమే నేను ప్రిపేర్ అయ్యానండి, మరి 1 అవర్ అంటే నా దగ్గర కంటెంట్ లేదు అని మనం చెప్తే మనం ఫెయిల్ అయినట్టే. సో 1 అవర్ ఆ యొక్క కంటెంట్ని చెప్పే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. అంటే మనకున్న టైంని తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా కూడా దాన్ని మనం హ్యాండిల్ చేయాలి అనే విధంగా మనం బిఫోర్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే దెన్ డెఫినెట్లీ ఒక సక్సెస్ఫుల్ ట్రైనర్గా మనం రాణించగలుగుతామండి. అలాగే స్టార్టింగ్లో 20 సెకండ్స్ టు 1 మినిట్ మనం ఏదైతే చెప్తామో అది మనకి ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుందండి ఆ సెషన్స్లో. ఎందుకు అంటే ఫస్ట్ మనం మాట్లాడే ఆ 1 మినిట్ 3 మినిట్స్ టైం అనేది చాలా వాల్యుబుల్ అనమాట. ఇన్ఫ్రంట్ ఉన్న ట్రైనర్స్ ఇతను మాట్లాడితే మనకు ఉపయోగపడే కంటెంట్ ఉంది లేదు అనే విషయాలను వాళ్ళు ఆ యొక్క విత్ ఇన్ 3 మినిట్స్లోనే వాళ్ళు పసిగట్టి అక్కడ నుంచి ఉండాలి వెళ్ళిపోవాలి అనేది డిసైడ్ చేసుకుంటారు. సో స్టార్టింగ్లో మనం స్టార్ట్ చేసే విధానం కానీ, లేకపోతే స్టార్ట్ చేసే ఆ కంటెంట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉండాలి, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ కూడా చేయాలన్నమాట. అలాగే మరి ప్రెజెంటేషన్ ఫ్లో చూసుకున్నట్లయితే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత మన ప్రెజెంటేషన్ ఫ్లో ఎలా ఉండాలి అంటే, ఇక్కడ స్టార్టింగ్ ఏరోప్లాన్ టేకాఫ్ మెయిన్ పాయింట్స్, తర్వాత ఎండింగ్లోకి వచ్చేటప్పటికి ఏరోప్లాన్ ల్యాండింగ్ అని పెట్టానండి. ఎవరైనా ఒక పర్సన్ మాత్రమే అన్మ్యూట్ చేసుకొని ఎందుకు నేను ఇక్కడ ల్యాండింగ్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ అనేది ఇక్కడ యూజ్ చేశా చెప్తారా? ఎవరైనా ఒక్కళ్ళు మాత్రమే. ఓకే సార్, శేష్ కుమార్ గారు. సార్ మ్యూట్లో ఉన్నారు సార్. హ్యాపీ ఎవ్రీవన్ సార్. సో ఏరోప్లేన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏ వేగంతో అయితే స్టార్ట్ అవుతుంది, ఐ మీన్ రైజ్ అవడానికి ఆ స్పీచ్ ని అందరిలోకి తీసుకెళ్ళడం ఎంత వేగంగా వెళ్తారో మన స్పీచ్ కూడా అలా ఉండాలి సార్, ఎగ్జైట్మెంట్ తో ఉండాలి సార్. ఆ తర్వాత టేక్ ఆఫ్ ల్యాండింగ్, ఐ మీన్ క్లోజింగ్ ల్యాండింగ్ లాగా ఎందుకు ఉండాలంటే మనం క్లోజ్ చేసేటప్పుడు స్లోగా క్లోజ్ చేయాలి సార్. ఓకే, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్ చెప్పినట్టు మనం ఒక సర్వే కానీ లేకపోతే ఒక న్యూమరికల్ వాల్యూస్ మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం ఏరోప్లాన్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ టైంలో మాత్రమే ఎక్కువగా ఎమర్జెన్సీ కానీ లేకపోతే యాక్సిడెంట్లు అనేవి జరుగుతున్నాయి. మీన్ వైల్ ఎక్కడ కూడా జస్ట్ 1 or 2% మాత్రమే యాక్సిడెంట్లు జరుగుతాయి, కానీ ఈ 2 times మాత్రమే నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్లు జరగడానికి పాసిబిలిటీస్ జరుగుతున్నాయి కూడా. సో మన యొక్క ట్రైనింగ్లో కూడా మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ మనం ఏదైతే చెప్తున్నామో అది చాలా వాల్యుబుల్ అనమాట. మనం తీసుకున్న చెప్పే ఆ లెస్ దెన్ 5 minutes కావచ్చు, 3 minutes కావచ్చు, కరెక్ట్గా లేదు అంటే అక్కడ మనం 100% సక్సెస్ అవ్వలేము. కాబట్టి అదొకటి మనం చూసుకోవాలి. అలాగే ఎండింగ్లోకి వెళ్ళిన తర్వాత కన్క్లూజన్ కానీ లేకపోతే ఆ సమ్మరీ అనేది కరెక్ట్గా ఇచ్చినట్లయితే
ఈ మధ్యలో ఏదైతే ఆ యొక్క బాడీ ఆఫ్ ద కంటెంట్ కావచ్చు, ఈ మీన్ వైల్ ఏదైతే ఉందో అది ఇన్ కేసు 1 or 2 పాయింట్స్ మనం ఏదన్నా మిస్టేక్స్ అయినప్పటికీ కూడా ఈ లాస్ట్ కన్క్లూజన్ కవర్ చేస్తుంది. సో ఆ కన్క్లూజన్ అనేది, ఆ సమ్మరీ అనేది కూడా మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ గా మనం ఇవ్వగలుగుతున్నామా లేదా, దానికి రిలవెంట్ గా మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి చాలా ఎఫెక్టివ్ గా ఇచ్చినట్లయితే మనం అక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం. అలాగే మరి మెయిన్ పాయింట్స్ కూడా ఆ బాడీ ఆఫ్ ద కంటెంట్ లో వెరీ క్లియర్ గా పెట్టుకోవాలండి. మనం చెప్పే టాపిక్ రిలవెంట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్స్ ని డివైడ్ చేసుకోవటం, వాటిని ప్రెజెంటేషన్ చేయటం. అలాగే సమ్మరీ చేసిన తర్వాత ఎలా ఉండాలంటే, ఇన్ కేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ప్రభుశంకర్ గారు ఉన్నారు, సార్ ఈరోజు బిజీగా ఉండి లాస్ట్ 10 minutes ఉన్నప్పుడు జాయిన్ అయ్యింది, ఓకేనా, ఇంకొక 10 minutes లో మనకి సెషన్ అవుతుంది అన్నప్పుడు సార్ రావడం జరిగింది. కరెక్ట్ గా లాస్ట్ స్లైడ్ అయిపోయింది, సమ్మరీ నేను చేస్తున్నా. ఈ సమ్మరీ చేసిన తర్వాత ప్రభుశంకర్ గారికి టోటల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు బిఫోర్ స్లైడ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏం చెప్పాను అన్న విషయం మొత్తం సార్కి అర్థమైపోవాలి. అలా సమ్మరీ అనేది ప్రిపేర్ చేయాలి. అంటే ఇన్ కేస్ ఎవరైనా సెషన్ మిస్ అయినప్పటికీ కూడా ఆ సమ్మరీ విన్న తర్వాత ఓవరాల్ గా అతను కొంతవరకు గెయిన్ చేసే విధంగా, అంటే ఓకే ఈ రోజు సెషన్ లో ఈ పాయింట్స్ కవర్ చేశారు, ఇవన్నీ జరిగినాయి అనే విధంగా ఉండాలన్నమాట. అలా మన సమ్మరీ అనేది, ఆ కన్క్లూజన్ అనేది అలా ప్రిపేర్ చేసుకోవాలి. మరి ప్రెజెంటేషన్ లోకి వచ్చేటప్పటికి బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, ఆడియో అండ్ విజువల్ ఎయిడ్స్ ని యూజ్ చేయాలండి. అంటే మనం ప్రెజెంటేషన్ చేసేటప్పుడు లైక్ ఇలా కూర్చొని న్యూస్ చెప్పే వాళ్ళలాగా అలానే ఉండి కంటిన్యూగా ఉండి వితౌట్ బాడీ లాంగ్వేజ్ కానీ వాయిస్ మాడ్యులేషన్ లేకుండా, మన పిచ్ అనేది ఒకే ఫ్లోలో కాకుండా లెవెల్స్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా, లో లెవెల్ కానీ మీడియం పిచ్ కానీ లేకపోతే హై పిచ్ అని బేస్డ్ ఆన్ మనం తీసుకునే కంటెంట్ ని బట్టి మన యొక్క ఆ యొక్క వాయిస్ ని అప్ అండ్ డౌన్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనకి ఆపోజిట్ లో ఉన్న వ్యక్తులు మనతోటి కనెక్టివిటీలో ఉంటారు. అలాగే బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాలండి. మన యొక్క అపియరెన్స్ కూడా క్లియర్ గా ఉండాలి. అలా ఉందా లేదో కూడా చూసుకోవాలి. అలాగే మన హ్యాండ్స్ మూమెంట్ ఎలా ఉంది, మూమెంట్ చేస్తున్నామా లేదా, అలా కాకుండా ఇలా ఫోల్డ్ చేసి ఉంటున్నామా, ఇలా ఎప్పుడైతే మనం ఉన్నామో మనలో కంటెంట్ లేదు, ఇతనేదో ఫియర్ భయపడుతున్నాడు అనేటటువంటిది వాళ్ళ ఎదుటి వ్యక్తులకు అర్థమైపోతుంది. సో మనం ఎప్పుడైతే మన దగ్గర కంటెంట్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ ఉంటుందో దెన్ డెఫినెట్లీ ఆటోమేటిక్ గా మన వాయిస్ కావచ్చు, మన హ్యాండ్స్ కావచ్చు, మన టోటల్ బాడీ మొత్తం కూడా ఆ యొక్క టాపిక్ లో ఇన్వాల్వ్ అయిపోతుంది. అసలు మనకే తెలియదు మనం భయపడుతున్నాం అని. అది ఎప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆ కంటెంట్ ఉండాలి, టోటల్ గా ఆ యొక్క టాపిక్ మీద పట్టు ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే వితౌట్ ఫియర్ తోటి మనం ఎఫెక్టివ్ గా డెలివరీ చేయగలుగుతాం. అలాగే మరి ఇక్కడ అంబరెల్లా టెక్నిక్స్, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ అని ఒక మెథడ్ ఉందండి. ఇక్కడ అంబరెల్లా అనేది ఎందుకు పెట్టా, ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? ఎవరు చెప్తారంటే 1 minute, పూజిత గారు. మేడం ఇక్కడ నేను అంబరెల్లా పెట్టా కదా, అది ఎందుకు పెట్టా, అసలు ఈ ప్రెజెంటేషన్ కి ఆ అంబరెల్లాకి సంబంధం ఉందా? అంటే మనం ఏదైనా టాపిక్ చెప్పేటప్పుడు ఎక్కడ కన్క్లూడ్ చేయాలి అనేది, లేదా ఎక్కడ ఓపెన్ అంటే మనం ఎక్కడ ఎక్కువ మనం చెప్పాలి అనేది, టాపిక్ ని ఎప్పుడు ఎక్కువ చెప్పాలి అనడానికి యూజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇక్కడ అంబరెల్లా టెక్నిక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు అంబ్రెల్లా ఉందండి, దాన్ని మనం రెయిన్ వచ్చేటప్పుడు ఏం చేస్తాం, దాన్ని స్ప్రెడ్ చేసి యూజ్ చేసుకుంటాం. అలాగే రెయిన్ రావట్లేదు అనుకో, దాన్ని ఫోల్డ్ చేసి మనం మన యొక్క బ్యాగ్ లో పెట్టేసి సేఫ్ గా ఉంచుకుంటాం. సేమ్ యాజ్ ఇక్కడ కూడా బిఫోర్ నేను చెప్పా, మనకి ఏదైనా ఒక సెషన్ ఇచ్చినప్పుడు అక్కడ 2 hours మీరు మాట్లాడాలండి అని చెప్పారు, బట్ వచ్చేసి ఒక్కసారి ఏమన్నారు, మీరు 20 minutes లో క్లోజ్ చేయాలండి అని చెప్పారు. ఓకేనా? మరి ఆ టైంలో కూడా 2 hours చెప్పాలనుకున్న ఆ కంటెంట్ ని 20 minutes లో ఎఫెక్టివ్ గా చెప్పి మనం కిందకు వచ్చినట్లయితే సక్సెస్ఫుల్ అయినట్టు, లైక్ అంబ్రెల్లా లాగా. అలాగే 20 minutes మీకు టైం ఇచ్చారు, బట్ మీరు 2 hours వరకు ఇదే సెషన్ తీసుకోవాలి సార్, నెక్స్ట్ రావాల్సిన 2 మేడమ్స్ రాలేదు అని చెప్పారు అనుకో, దెన్ డెఫినెట్లీ కంటిన్యూ చేయాలి. మరి కంటిన్యూ చేయాలంటే మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా, ఏ విధంగా ఆ 2 hours ని ఎక్స్టెండ్ చేయొచ్చు విత్ ఎఫెక్టివ్ గా
అనేది మనకు ఆల్రెడీ TTWS లో చెప్తారు. వాటిని యూజ్ చేసుకొని ఇక్కడ ఆ 20 minutes ని మనం 2 hours వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది మనకి ట్రైన్ ద ట్రైన్ వర్క్ షాప్ లో మనకు ఒక మాడ్యూల్ ఉంటుంది, దాంట్లో కవర్ చేస్తారనమాట. ఓకేనా? అలా ఈ అంబ్రెల్లా ఏదైతే ఉందో దాన్ని అందుకే జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ మెథడ్ అంటారు అనమాట. మన కంటెంట్ ను కూడా ఆ విధంగా చేంజ్ చేసుకోవాలి. అలా మనం యాజ్ ఎ ట్రైనర్ గా రెడీగా ఉండాలన్నమాట. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి కొంతమంది ట్రైనర్స్ ఆల్రెడీ నిన్న శ్రీధర్ గారు చెప్పారు కదా, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సెషన్ జరుగుతున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆ సెషన్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చింది అనేది కూడా మనం బిఫోరే ఇమాజినేషన్ చేసుకోవాలి. బిఫోరే మనం తెలుసుకొని ఉండాలి. ఎస్, ఈ క్వశ్చన్ అడుగుతారు అని, దానికి ఆన్సర్ కూడా మనం చేసే విధంగా ఉండాలి. అలాగే కొంతమంది ట్రైనర్స్ ఏం చేస్తారంటే చెప్పాల్సిన కంటెంట్ మొత్తం కొంతవరకు చెప్పకుండా కొంత ఆఫ్ చేస్తారు. అంటే అసలు ఆపోజిట్ లో ఉన్న వ్యక్తులు ఎంతవరకు వాళ్ళు విన్నారు, వాళ్ళు అసలు వాళ్ళ దగ్గర నుంచి ఆ క్వశ్చన్ వచ్చిద్దా లేదా, ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి మనం అనుకున్న ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ వాళ్ళు అడిగారు అంటే మనం చెప్పింది వాళ్ళకి రీచ్ అయింది అని యాజ్ ఎ ట్రైనర్ గా మనం ఒక అసెస్మెంట్ చేసుకోవచ్చు. సో అలా కూడా కొన్ని టెస్టులు చేస్తుంటారు. సో మనం ఇక్కడ ఎలా ఉండాలంటే ఆపోజిట్ లో మనకి ఎలాంటి క్వశ్చన్ వచ్చింది అనేది కూడా మనం అసెస్మెంట్ చేసుకొని ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. అలా మన క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్ కూడా చూసుకోవాలి. మరి స్టెప్స్ అని చూసుకున్నట్లయితే ఒక యాక్రోనిమ్ తీసుకుంటే STEPS అనేది స్మైల్, థ్యాంక్ యూ, ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్, సారీ. ఇవి కొన్ని టైంలో మనం యూజ్ చేయాల్సినటువంటి నీడ్ ఉంటుందండి. ఎప్పుడు కూడా వితౌట్ స్మైల్ తో మనం కంటిన్యూగా చెప్పుకుంటూ పోయినాం అనుకో, ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు కొంచెం కనెక్టివిటీ అవరు. కాబట్టి బేస్డ్ ఆన్ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క టాపిక్ రిలవెంట్ గా కొన్నిసార్లు స్మైల్ ఇవ్వాలి. స్మైల్ ఎప్పుడు ఇవ్వాలి అనేసి ప్రతిసారి అసలు అక్కడ సందర్భానికి రిలవెంట్ గా స్మైల్ ఇస్తే ఓకే, కానీ అసలు సందర్భం ఆపోజిట్ లో మనం అక్కడ స్మైల్ ఇచ్చినాం అనుకో మళ్ళీ అక్కడ కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అవన్నీ చూడాలి. అలాగే థ్యాంక్ యూ అని, ఎక్స్క్యూజ్ మీ అని, ప్లీజ్ అని, సారీ అని ఇలాంటి వర్డ్స్ కూడా మనం డ్యూరింగ్ ట్రైనింగ్ సెషన్స్ లో ప్రెజెంటేషన్ చేసేటప్పుడు యూజ్ చేయాలి. అలాగే PV లెగ్స్ అండి, PV నరసింహరావు గారి లెగ్స్ అని ఒక PVLEGS అని ఒక యాక్రోనిమ్ తీసుకుంటే దాంట్లో పాయిజ్ అంటే ఒక ప్రశాంతమైన వాతావరణం, కానీ మనలో యాజ్ ఏ ట్రైనర్ గా ఇప్పుడు నాలో ఎలా ఉండాలంటే ప్రశాంతం అనేది కనపడాలి, శాంతం అనేది కనపడాలి. అంతేగాని నేను ఏదో టెన్షన్ గా ఇప్పుడే ఆఫీస్ నుంచో లేదా ఏరే వర్క్ చేసి సడన్ గా వచ్చేసి 8కి ఇక్కడ కూర్చొని ఏదో అడావుడిగా చెప్పాను అనుకో 100% మీకు ఆ యొక్క నేను అనుకున్న కంటెంట్ ని ఎఫెక్టివ్ గా నేను చెప్పలేను, మీకు కూడా రీచ్ అవ్వదు అనమాట. సో బిఫోర్ చాలా ప్రశాంతంగా ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ అనేది ఫస్ట్ ట్రైనర్ లో కనపడాలి. అది ఉందా లేదా చూసుకోవాలి. అలాగే మన వాయిస్ కూడా స్పీక్ వర్డ్ క్లియర్ గా ఉండాలి. తర్వాత వాల్యూమ్ అనేది కూడా బేస్డ్ ఆన్ లైక్ వాయిస్ మాడ్యులేషన్ అనుకున్నాం కదా, అది ఫాలో అవుతున్నావా లేదా అనేది కూడా చూసుకోవాలి. లైఫ్ అంటే ఎక్స్ప్రెస్ ప్యాషన్ అండ్ ఎమోషన్. బిఫోర్ నేను 4 కేటగిరీస్ చెప్పా కదా, ఆ కేటగిరీలో చెప్పినట్లు ఆ క్వాలిటీస్ ఉండాలి. అంటే ఎమోషన్ ఉండాలి, ఆ ప్యాషన్ అనేది మనలో కనపడాలి. అందుకని ఏదో చెప్పమన్నారు కాబట్టి ఈ 30-40 minutes చెప్పా అన్నట్టు కాకుండా ఆ ప్యాషన్ ఉందా లేదా, ఆ ఎమోషన్స్ ఉన్నాయా లేదా, ఆ టాపిక్ రిలవెంట్ గా ఇతను ఇన్వాల్వ్ అవుతున్నాడా లేడా అనేది కూడా మన ఆపోజిట్ లో ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేస్తుంటారు. కాబట్టి అవన్నీ కూడా యాజ్ ఏ ట్రైనర్ గా ఆ క్వాలిటీస్ మొత్తం మనలో ఉన్నాయా లేవా అసెస్మెంట్ చేసుకుని యాజ్ ఏ ట్రైనర్ గా ఇన్ కేస్ లేనట్లయితే వాటిని దాంట్లో ఎక్కడైతే లేకున్నామో వాటిని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఐ కాంటాక్ట్ ఉండాలండి. ఎస్, మనం చెప్పుకున్నట్లు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా W షేప్, M షేప్, U షేప్ లో చూస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మనం అబ్జర్వ్ చేస్తున్నారు అనే విధంగా వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు అలా తెలుసుకుంటారో అప్పుడు ఆ యొక్క కంటెంట్ మీద వాళ్ళు కూడా ఎక్కువ ఫోకస్ చేసి ఫోకస్ లెర్నింగ్ అనేది చేస్తారన్నమాట. అలాగే గెస్చర్స్, హ్యాండ్ మోషన్స్ కానీ ఆ యొక్క స్టేజ్ మీద మన మూమెంట్ అనేది స్టేజ్ మీద ఒకే ప్లేస్ లో కంటిన్యూగా 1 hour నిలబడి చెప్పకుండా బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ బట్టి ఆ యొక్క స్టేజ్ మొత్తాన్ని కూడా మనం యూజ్ చేసుకుంటూ పోవాలి. అది కూడా కంటిన్యూగా అలా తిరుగుకుంటూ చెప్పకూడదండి. ఎప్పుడైతే ఒక పేరా తీసుకోవాలి, ఆ పేరా మొత్తం కూడా ఒక స్టాండింగ్ లో ఉండి చెప్పాలి. దానికి నెక్స్ట్ ఇంకో కంటెంట్ వచ్చినప్పుడు ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. అలా ప్లేస్ తర్వాత కంటెంట్ ని కూడా చేంజ్ చేసుకుంటూ చెప్పినప్పుడు ఎఫెక్టివ్ గా ఉంటుంది. అలా కాకుండా కంటిన్యూగా 1 hour ఒకే ప్లేస్ లో నిలబడి చెప్తే
అంత ఎఫెక్టివ్గా ఉండదు, అది కూడా గమనించండి. అలాగే స్పీడ్, టాక్ విత్ అప్రోప్రియేట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి. అంటే కంటిన్యూగా నాట్ టూ స్లో చెప్పకూడదు, అలాగే ఫాస్ట్ కూడా యూజ్ చేయకూడదు. మధ్య మధ్యలో ఆ పాజెస్ కానీ లేకపోతే ఆ గ్యాప్స్ కానీ, బ్రీతింగ్ గ్యాప్స్, బ్రీతింగ్ స్పేస్ అని చెప్పే కదా, వాటన్నిటిని కూడా ఫాలో అవ్వాలి. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సెషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు మ్యాక్సిమం మనం అన్నీ కూడా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా మనం అన్నీ కూడా జూమ్లో కానీ ఆన్లైన్లోనే సెషన్స్ కానీ ఆడిట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్కువ ఆన్లైన్లో జరుగుతున్నాయి. సో దానికి రిలవెంట్గా యాజ్ ఏ ట్రైనర్గా మనం ఏదైతే సూటబుల్ ఉందో ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం, మన నెట్ కనెక్షన్ ఎలా ఉంది, నెట్వర్క్ కనెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, సిగ్నల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను సెషన్ చెప్తున్నా అంటే నా నెట్ కనెక్షన్, నా సిగ్నల్స్ కరెక్ట్గా లేనప్పుడు నేను చెప్పాలనుకున్న కంటెంట్ మీకు ఎఫెక్టివ్గా చెప్పలేను, మీకు రీచ్ అవ్వదు. సో బిఫోర్ మరి ఏ విధంగా సిగ్నల్స్ చూసుకోవాలి, నెట్ కనెక్షన్ మరి ఎలా చూడాలి అంటే, ఆ రోజు మనం ఆ యొక్క నెట్ కనెక్షన్, వైఫై కనెక్షన్ కావచ్చు, మొబైల్ డేటా కావచ్చు, అన్నెసెసరీగా యూజ్ చేయకుండా ఈ సెషన్ నేను ఈరోజు తీసుకుంటున్నా కాబట్టి ఎక్కడ మనకు అవసరం ఉందో అక్కడ యూజ్ చేసుకోవాలి. ఫైనల్గా మనకి ఇది ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ప్రయారిటీ ఇచ్చి ఎక్కడ ఎక్కువగా యూజ్ చేసినట్లయితే మనకి ఎక్కడ కూడా సిగ్నల్ ప్రాబ్లమ్స్ అనేది ఉండదు. అదొకటి గమనించాలి ఆన్లైన్ సెషన్స్కి. అలాగే ఎటికెట్స్ ఫాలో అవ్వాలండి. జూమ్ ఎటికెట్స్ మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం, మ్యూట్లో ఉండండి, అన్మ్యూట్ చేసుకోవద్దు అని, ఇంకా కొన్ని విషయాలు, వీడియో ఆన్ చేసుకోండి అని చెప్తాం. ఇప్పటికీ కూడా చూడండి, ఇక్కడ చాలా మంది ఇంకా వీడియో ఆన్ చేసుకోలేదు. ఎందుకంటే ఓకే, మీరు ఏదైనా ఎమర్జెన్సీ కానీ డ్రైవింగ్లో ఉన్నట్లయితే దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి, ఆ టైంలో మీరు వీడియో ఆన్ చేసుకోవచ్చు, వద్దు. బట్ అదర్వైజ్ మీకు పాసిబిలిటీ ఉంది అన్నప్పుడు వీడియో ఆన్ చేసుకున్నట్లయితే చెప్పే ట్రైనర్కి కూడా ఎస్ వీళ్ళు ఏ విధంగా వింటున్నారు, నేను చెప్పేది వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా అనేది మిమ్మల్ని చూసినప్పుడు నాకు అర్థమవుతుంది కాబట్టి అలా ఉందా లేదా చూడాలి. అలాగే మనం జూమ్ ఎటికెట్లో చెప్పుకున్నాం మన యొక్క మొబైల్ హారిజెంటల్గా పెట్టాలని, బట్ చాలా మంది ఇంకా వర్టికల్గానే పెట్టారు. మరి హారిజెంటల్గా పెట్టుకోవాలి, అది కూడా అందరూ గమనించాలి. అలా ఎటికెట్స్ ఫాలో అవుతున్నావా లేదా యాజ్ ఏ ట్రైనర్గా చూడాలి. మనం ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా లేదా. బిఫోర్ నేను చెప్పినట్లు ఎవరైనా రెఫరెన్స్ తీసుకుంటే గూగుల్లోకి వెళ్ళి కానీ ఒక బుక్లోకి వెళ్ళి కానీ వాళ్ళు మీరు చెప్పిన ఆ ఇయర్ కోడ్ కానీ లేకపోతే మీరు చెప్పిన ఆ నెంబర్స్ రాంగ్ అండి అని చెప్తే అక్కడ మనం ఫెయిల్ అవుతుంది. కాబట్టి మనం బిఫోర్ తీసుకునే కంటెంటే ఎగ్జాక్ట్ వాల్యూ, ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత టైం కూడా ఎక్కడ వేస్ట్ చేయకూడదు. ఎప్పుడు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఆడియన్స్ తోటి కోఆర్డినేట్ అవుతూ ముందుకెళ్ళి వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళినట్లయితే దెన్ డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. అలాగే మ్యాక్సిమం పీపీటీ యూజ్ చేసినట్లయితే దట్ ఈస్ బెటర్ అండి. అలాగే టెక్నికల్ నాలెడ్జ్ కూడా యాజ్ ఏ ట్రైనర్గా కొంతవరకే, అంటే 100% లేనప్పటికీ కూడా మినిమం కొన్ని పాయింట్స్ మనం టెక్నికల్ నాలెడ్జ్ కూడా గెయిన్ చేయాలి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ లేదా ప్రాబ్లం వచ్చిందనుకో, మనం దాన్ని డీల్ చేసే విధంగా, సాల్వ్ చేసే విధంగా ఉండాలి. అంటే రిలవెంట్ టాపిక్ కానీ లేకపోతే రిలవెంట్ ఆ యొక్క డివైస్కి సంబంధించిన కొన్ని డివైజెస్ కానీ లేకపోతే దాంట్లో ఉన్నటువంటి కొన్ని కంటెంట్స్ గురించి మనం తెలుసుకొని ఉండాలి. అలాగే ఫీడ్బ్యాక్, మన అందరూ కూడా సెషన్ అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ అడుగుతున్నారు. అలాగే ఎందుకు అడుగుతున్నారంటే నాలో ఉన్నటువంటి మైనస్ అండ్ ప్లస్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఆ యొక్క పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇన్ ఫ్యూచర్లో నేను ఓవర్కమ్ చేసుకొని ఇంకా మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్గా నేను డెలివరీ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అలాగే మరి ఆన్లైన్ సెషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బిఫోర్ మనం చెప్పుకున్నట్లు అక్కడ ప్లేస్ ఎలా ఉంది, ఏరియా ఎలా ఉంది, ఆ యొక్క స్టేజ్ ఎలా ఉంది, ఎంతమంది పీపుల్ వస్తున్నారు, ఏ టైప్ ఆఫ్ పీపుల్ వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంది, ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మనం తెలుసుకొని మనం అక్కడికి వెళ్ళినట్లయితే దెన్ డెఫినెట్లీ సక్సెస్ అవ్వగలుగుతాం. అలాగే పాసిబిలిటీ ఉంటే మనం స్టేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్లో మనకి ఎక్కడైనా సెషన్ ఇచ్చినప్పుడు అది మీకు నియర్ బై ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 or 2 kilometers ఉందనుకో, రేపు మీరు సెషన్ ఉందంటే ఈ రోజు ఒక్కసారి వెళ్ళి చూసి రావచ్చు. లేదు ఆ రోజు ఈవినింగ్ మీకు సెషన్ ఉంది అంటే మార్నింగ్ ఒక్కసారి వెళ్ళి ఆ యొక్క స్టేజ్ని కానీ ఆ ఏరియాని విజిట్ చేసి వచ్చినట్లయితే మీకు ఏమవుతుందంటే ఆ అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఒక ఐడియా వచ్చేసి కొంతవరకు మనలో ఉన్నటువంటి ఆ టెన్షన్స్ కానీ ఫియర్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా అని ఎక్కడో విజయవాడలో ఉన్నోళ్ళు హైదరాబాద్ వచ్చి జస్ట్ స్టేజ్ చూసి వెళ్ళిపోవటం అని కాదండి. బేస్డ్ ఆన్ మీకున్న కన్వీనియంట్ జస్ట్ మీకు 1 or 2 kilometers కానీ పాసిబిలిటీ ఉంది అన్నప్పుడు
ఇది ఒకటి ఫాలో అయినట్లయితే మనలో ఉన్నటువంటి ఆ యొక్క టెన్షన్స్ ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకొని చాలా ఎఫెక్టివ్ గా మనం అక్కడ ప్రెజెంటేషన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని టిప్స్ అండి, పబ్లిక్ స్పీకింగ్ సంబంధించిన కొన్ని టిప్స్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, లీవ్ యువర్ ఈగో ఎట్ ద గేట్. మనం సెషన్ ఇవ్వడానికి వెళ్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తున్నాం అంటే ఆ గేట్ ముందే మనలో ఏదన్నా ఈగో ఉన్నట్లయితే దాన్ని తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్, వీళ్ళు చాలా నాలెడ్జ్ స్కిల్స్ లేకున్నారంట, మరి వీళ్ళకి ఏ విధంగా చెప్పాలి, వీళ్ళకి హిస్టరీ చెప్పటం, ఇట్లా అంటే నెగిటివ్ కాకుండా, ఒకవేళ వీళ్ళకి నేను చెప్పడం ఏంది, ఇంకో రకంగా ఏదన్నా మనలో ఈగో ఫీలింగ్ ఉన్నట్లయితే దాన్ని కరెక్ట్గా ఆ గేట్ ముందే వదిలేసి లోపలికి వెళ్ళాలి. అలాగే టేక్ కేర్ ఆఫ్ వాయిస్. మనం వాయిస్ని కూడా చూసుకోవాలండి. ఈరోజు నాకు సెషన్ ఉంది అంటే ఆల్రెడీ నాకు వచ్చేసి టీ అను ఇక్కడ స్వీట్ తెచ్చి బిఫోర్ కరెక్ట్గా 7:10కి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఇక్కడే ఉందండి, పక్కనే ఉంది, నేను తినలేదు. మనం ఆ టైంలో ఇప్పుడు నేను మాట్లాడాలి కాబట్టి ఆ స్వీట్ కానీ తర్వాత ఛాయ్లు కానీ ఇలాంటివి మనం బిఫోర్ తీసుకోకూడదు, కూల్ డ్రింక్స్ కానీ ఇలాంటివి. కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇవి కూడా చూసుకోవాలి. రెడీ టు లెర్న్, ఎప్పుడు కూడా లెర్నింగ్ అనేది చేసుకోవాలి, కంటిన్యూ లెర్నింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని నాకు ఈరోజు ఈ టాపిక్ ఒకటి వచ్చింది అని నేను కొన్ని సంవత్సరాల పాటు ఇదే టాపిక్ చెప్తా అంటే దాంట్లో మనం రాణించలేము, ఆ ఇంప్రూవ్మెంట్ గ్రోతింగ్ అనేది ఉండదు. అలా కాకుండా ఈ టాపిక్ ని నెక్స్ట్ సెషన్ లో నేను చెప్పాలంటే ఇంకా ఎంత బెటర్ గా చెప్తే బాగుంటుంది, ఇంకా దీంట్లో ఏ పాయింట్స్ యాడ్ చేయాలి అంటే దీన్నే కరెంట్ అప్డేషన్ అంటారు కదా, అలా కరెంట్ అప్డేషన్స్ మనం కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆ పాయింట్స్ ని మన యొక్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో అట్ ది సేమ్ టైం మన మైండ్ లో కూడా వాటిని ఇంప్రూవ్ చేసుకుంటూ పోయినట్లయితే ఒక మంచి ట్రైనర్ గా మనం రాగలుగుతాం. అలాగే ఒక మంచి ఫుడ్ తీసుకున్నట్లయితే మన హెల్త్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. మన అట్ ది సేమ్ టైం మన హెల్త్ కూడా టేక్ కేర్ చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఫాలో అయినప్పుడే మనం సెషన్ చెప్పడానికి ఎక్కడైనా అవకాశం వచ్చినప్పుడు చెప్పడానికి బాగుంటుంది. అలా కాకుండా మన హెల్త్ సపోర్ట్ చేయలేదనుకో మనకి ఎన్ని సెషన్స్ ఆపర్చునిటీస్ వచ్చినప్పటికీ కూడా మనం అక్కడ యూటిలైజేషన్ చేసుకోలేం. కాబట్టి ఈ టిప్స్ ను కూడా ఫాలో అవ్వాలి. మళ్ళీ డోంట్ డూ దీస్ థింగ్స్ అండి. అలాగే స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పే పాయింట్స్ అసలు ఎప్పుడూ చేయొద్దు. అదేంటంటే ఐఎమ్ సారీ అని చెప్పొద్దండి. అలాగే ఫర్గివ్ మీ అండి. అలాగే ఆర్గ్యూ చేసుకోవటం, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత సారీ అండి నేను ఈ టాపిక్ ప్రిపేర్ అవ్వలేదు, సో ఏమీ అనుకోవద్దు, నేను చెప్తా వినండి అని చెప్పినాం అనుకో, ఆపోజిట్ లో ఉన్న పీపుల్ ఏంటంటే ఎంతో నేర్చుకోవాలి, ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవాలని వాళ్ళు 1 hour 2 hours ఇక్కడ స్పెండ్ చేయడానికి వస్తే ఎస్ సార్ సారీ చెప్పేసి నేను ప్రిపేర్ అవ్వలేదంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాజ్ ఎ ట్రైనర్ గా. ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వలేదనుకో మీరు ఎగ్జాక్ట్ గా ఆ సెషన్ తీసుకోకూడదు, అది ఏరే సార్ కానీ మేడం గారికి అలాట్ చేయాలి. ఎస్ మేడం నేను కొంచెం బిజీ ఉండి ఈ సెషన్ నేను కొంచెం ప్రాక్టీస్ చేయలేదు, ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి కొంచెం మీరు తీసుకోండి అని చెప్పాలి. కానీ ప్రిపేర్ అవ్వకుండా వితౌట్ ప్రిపరేషన్ వితౌట్ ప్రాక్టీస్ తో మనం ఆ సెషన్ మీదకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఫెయిల్ అయ్యేది మనమేనండి. నెక్స్ట్ టైం కూడా మనకు ఆపర్చునిటీస్ రాకపోవడానికి కూడా అదొక సోర్స్ గా ఉంటుంది. సో ఎప్పుడు కూడా సారీ చెప్పొద్దు. ఫర్గివ్ మీ, ఎస్ ఇప్పుడు నేను చెప్పినట్లు క్షమించండి ఇట్లా అడగొద్దండి. అలాగే ఆర్గ్యూ చేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వశ్చన్ అడిగా, వెంకటేశ్వరరావు గారిని అడిగినప్పుడు సార్ నాకు ఆన్సర్ చెప్పారు, నేను ఇమీడియట్లీ లేదు సార్ మీరు చెప్పింది రాంగ్ అండి అని మళ్ళీ సార్ లేదు సార్ మీరు చెప్పింది రాంగ్ అండి, ఇట్లా మా ఇద్దరి మధ్య ఒక ఆర్గ్యూ జరిగింది అనుకో, అక్కడ ఉన్నటువంటి ఆ సెషన్ కానీ ఆ అట్మాస్ఫియర్ మొత్తం కూడా ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. సో తర్వాత నేను ఎంత ఎఫెక్టివ్ గా చెప్పినప్పటికీ కూడా అక్కడ 100 people ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వదు. వాళ్ళ మైండ్లో ఏమంటది అంటే సార్ అది ఈసారి ఇది చెప్పారు, ఎంతట్లో అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఈ ఆలోచనతో ఉంటారు. తర్వాత వీళ్ళేంది అతను ట్రైనర్ అంటున్నారు బట్ ఇలా ఆర్గ్యూ చేసుకోవచ్చా, ఈ ఆలోచనతోటి అక్కడ డిస్కషన్ చేసుకుంటూ టోటల్ అట్మాస్ఫియర్ మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఆర్గ్యూ చేసుకోవద్దు. అలాగే నేను ప్రిపేర్ అవ్వలేదు అని చెప్పొద్దు. అక్కడ ఉన్న టైంను కూడా వేస్ట్ చేయొద్దు. మీకు ఇచ్చిన టైం చూసుకోవాలి, దాన్ని కరెక్ట్ గా ఎఫెక్టివ్ గా డెలివరీ చేసి రావాలి. ప్రాక్టీస్ అనేది చేయాలి, వితౌట్ ప్రాక్టీస్ తో వెళ్ళొద్దు. అలాగే నేను ఆ ఇమేజ్ లో చూపించినట్టు ఇలా బుక్ పట్టుకొని మొత్తం చదివారనుకో అప్పుడు ఆడియన్స్ ఏమంటారంటే ఎస్ సార్ ఆ బుక్ ని జిరాక్స్ తీసి అందరికీ ఇవ్వండి మేము చదువుకుంటాం అంటారు. అది కాదు కదా అక్కడ మనం చేయాల్సింది. మనం నెంబర్ ఆఫ్ సోర్స్ నుంచి వాళ్ళకి తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ ని మనం తెలుసుకొని మోర్ అండ్ మోర్ ఎఫెక్టివ్ గా చెప్పినప్పుడు మాత్రమే అక్కడ మనం ఒక మంచి ట్రైనర్. అలా కాకుండా బుక్ లో ఉన్న చూసి నేను అక్కడికి వచ్చి స్టేజ్ మీద 1 hour చదివితే
అది కరెక్ట్ ప్రొసీజర్ కూడా కాదు. అక్కడ ఉన్న అందరూ కూడా చదవగలరు. సో ఎప్పుడు కూడా చూస్తూ చదువుతూ చెప్పొద్దండి. తర్వాత ఫైనల్గా యువర్ విష్. ఎస్ అండి, నేను ఇప్పుడు 1 hour చెప్పిన తర్వాత ఎస్ నేను చెప్పే కదా హౌ టు ప్రిపేర్ యువర్ పోస్ట్ స్పీచ్, నేను ఇలా ఫాలో అవుతున్నా. మీ ఇష్టం ఉంటే ఫాలో అవ్వండి, లేదు లేదా మీకు బాగుంటే తీసుకోండి, లేదు బాగోపోతే వదిలేయండి. ఇట్లా నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ వర్డ్స్ కానీ లేకపోతే మీ ఇష్టం ఉంటే యూజ్ చేసుకోండి, ఇలా కొన్ని మాటలని ఎప్పుడు కూడా వాడకూడదండి. నేను చెప్పిన దాంట్లో నుంచి మీకు ఏదైతే వాల్యుబుల్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు తీసుకోండి, మీ యొక్క లైఫ్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేయండి అని ఒక పాజిటివ్గా పొలైట్గా చెప్పినట్లయితే దెన్ యాజ్ ఎ ట్రైనర్గా మనం సక్సెస్ అవ్వగలం. మరి అలాగే మరి కొన్ని చేయకూడనటువంటి విషయాలు కూడా ఉంటాయండి. ఐ నెవర్ టాక్ ఆన్ ద స్టేజ్. నేను ఎప్పుడూ స్టేజ్ మీద మాట్లాడలేదు. ఐ డోంట్ స్పీచ్ లైక్ హిమ్. నేను అతనిలాగా మాట్లాడలేనేమో, లేకపోతే అతను బాగా చెప్తారు కదా బట్ నేను చెప్పలేను అని ముందే మన మైండ్లో అనుకుంటే 100% మనం చెప్పలేము. నేను అసలు ఆ స్టేజ్ మీద మాట్లాడగలనా, ఇలా అంటే ముందే మనం ఒక నెగిటివ్ వర్డ్స్ కానీ నెగిటివ్ సెంటెన్స్ని మన యొక్క మైండ్లో పంపించి నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు నవ్వుతారేమో, నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు. అక్కడ వెంకటేశ్వరరావు గారు చాలా ఎక్స్పీరియన్స్, ఆ సారు టీచర్ అంట, లెక్చరర్ అంట, మరి నేను చెప్పే విషయాల్లో ఆ సార్ ఏమన్నా మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తారేమో అని బిఫోరే మనం అనుకున్నాం అనుకో, 100% మనం అనుకున్న కంటెంట్ రియల్ ఫ్యాక్ట్ మన దగ్గర ఎక్సలెంట్ కంటెంట్ ఉన్నప్పటికీ కూడా ఈ థాట్స్ మన మైండ్లో ఉన్నప్పుడు మనం చెప్పలేం. సో ఏవైతే ఈ యొక్క నెగిటివ్ థాట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మన మైండ్ నుంచి తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఏ కింగ్ అనుకోవాలండి. మనం స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎస్ ఎగ్జాక్ట్లీ మనం కింగే. ఎస్ సార్ నో అండి, కింద ఉన్న వాళ్ళ కంటే మనం గొప్ప, ఐఎమ్ ఏ గ్రేట్ అనుకున్నప్పుడు మాత్రమే మనం అక్కడ ఆ యొక్క సెషన్ ఎఫెక్టివ్గా చెప్పగలుగుతాం, ఎఫెక్టివ్ ట్రైనర్గా మనం రాణించగలుగుతాం. ఓకే, అలా ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఫాలో అవ్వద్దండి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా సమ్మరీ చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా మన యొక్క స్పీచ్ని ప్రిపేర్ చేసుకోవాలి, మన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఫ్లో ఎలా ఉండాలి, తర్వాత ఎలాంటి థింగ్స్ చేయకూడదు, తర్వాత పబ్లిక్ స్పీకింగ్ సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్, కొన్ని టిప్స్ కూడా మాట్లాడుకున్నాం. అలాగే ప్రెజెంటేషన్ ఓవరాల్గా ఎలా చేయాలి అనేది కూడా మనం నేర్చుకున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా టైం మేనేజ్ చేయాలండి, క్రియేటివ్ థింకింగ్ ఉండాలి. నేను ఈరోజు ఈ పీపీటీ ప్రిపేర్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఎవరైనా మెంటర్ కానీ ఇంకొకరు ఇదే టాపిక్ని ఎక్కడైనా చెప్పాలి అన్నప్పుడు దీనికంటే ఇంకా క్రియేటివ్గా చెప్పాలి. ఎస్ సారు ఒక వీడియో క్లిప్ ప్రెజెంటేషన్ ప్లే చేశారు కదా, నేను ఈసారి ఆడియో కూడా చేస్తా, వీడియోతో పాటు ఆడియో చేయాలి. ఈ వీడియో కాకుండా ఇంకొంచెం మోర్ ఎఫెక్టివ్గా వచ్చే వీడియోనే మీరు యూట్యూబ్ నుంచి కానీ సోర్స్ నుంచి తీసుకొని దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉన్న పాయింట్స్ కంటే ఇంకా బెటర్గా నేను చేయగలను అని ఒక క్రియేటివ్ థింకింగ్ చేసి చేయాలి. అలాగే చేసినటువంటి ఆ యొక్క రిలేటెడ్ ఆడియో కానీ వీడియో కానీ రిలవెంట్గా ఉండాలి, టాపిక్ రిలవెంట్గా. ఇంతకుముందు నేను ప్లే చేసిన ఆ వీడియో అనేది అక్కడ చెప్పినటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, ఆ బ్రేవ్ కానీ, లేకపోతే ఆ ఎమోషన్స్ కానీ, లేకపోతే ఆ యాంబిషన్ కానీ, ఆ ఫీలింగ్స్ ఏమన్నాయో దానికి రిలవెంట్గా నేను అక్కడ పెట్టడం జరిగింది. అలా కాకుండా ఇక్కడ చెప్పిన టాపిక్ రిలవెంట్గా కాకుండా ఒక ఎన్వైర్మెంట్గో లేకపోతే ఇంకొక రిలవెంట్ ఉన్న ఫార్మాసిటికల్ రిలవెంట్ ఉన్న టాపిక్ తెచ్చి నేను అక్కడ వీడియో క్లిప్ ప్లే చేశానుకో 100% నేను అక్కడ ఫెయిల్ అవుతా. సో మనం ప్లే చేసే ఆడియో అండ్ వీడియో క్లిప్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. అలాగే అవి కరెక్ట్గా ప్లే అవుతున్నాయా లేదా ముందే అసెస్మెంట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియో క్లిప్ ఆన్ చేస్తా, ప్లే చేస్తా అని చేసిన తర్వాత అది ప్లే అవ్వట్లేదు అనుకో, అక్కడ అంతా కూడా డిస్టర్బ్ అవుతాయి. మనం చెప్పాలనుకున్న కంటెంట్ కొంచెం డైవర్ట్ అయిపోతాం. అది ఎందుకని ఇది ప్లే అవ్వలేదు అని మన మైండ్లో కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. అలాగే ఆపోజిట్లో ఉన్న ఆడియన్స్ కూడా అరే ఇతను బిఫోర్ చూసుకోలేదా, అది ఎందుకు ప్లే అవ్వలేదు, ఏదో జేడీ సార్ చాలా బాగుంది, ప్లే అయితే బాగుండేదేమో అని వాళ్ళ మైండ్లో కూడా ఇంకొక థాట్స్ వచ్చి ఆ కంటెంట్ మీద కొంచెం డైవర్ట్ అవుతారు. కాబట్టి బిఫోర్ మనం ఏదైతే ఆడియో అండ్ వీడియో ఆ యొక్క వీడియో క్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్లే చేయాలనుకున్నప్పుడు బిఫోర్ అవి కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేదా, ఆ ప్లే చేసిన తర్వాత కూడా అవి కరెక్ట్గా వాయిస్ కానీ ఆ వీడియో కరెక్ట్గా వస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అలాగే ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్, ఎప్పుడైనా సరే మనం చెప్పేది మోటివేట్గా ఉండకూడదు, ఇన్స్పైర్గా ఉండాలి. ఎవరైనా ఇన్స్పైర్ అండ్ మోటివేషన్కి ఉన్న వేరియేషన్ చెప్తారండి? ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఈ రెండింటికి ఉన్న వేరియేషన్ ఏమిటి? బోత్ ఆర్ సేమ్ ఆర్ ఎనీ డిఫరెన్స్?
ఇన్స్పిరేషనల్ అంటే ఒకళ్ళని చూసి మనం వాళ్ళలాగానే ఉండాలి అన్న ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవటం. మోటివేట్ అవ్వటం అంటే మనం పాజిటివ్ గా మనం చెప్పగలము అని, ఏదైనా పని చేయగలము అని మోటివేట్ అవ్వడం. డిఫరెన్స్ ఇస్ దట్. ఓకే 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 సారీ మేడం, ఎవరు ఇప్పుడు చెప్పింది కొంచెం నాకు పూజిత సార్. పూజిత గారు, వెరీ గుడ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. భాగ్యలక్ష్మి గారు చెప్పండి. సార్, హాయ్ సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. ఇన్స్పిరేషన్ అంటే వేరే వాళ్ళ జీవితాల్లో నుంచి వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తీసుకొని మనం ఇన్స్పైర్ అయ్యి మన జీవితంలో మనం ముందుకెళ్ళడము. మోటివేషన్ అంటే మనల్ని మనం మోటివేట్ అవుతూ వేరే వాళ్ళని మోటివేట్ చేయడం మోటివేషన్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇన్స్పిరేషన్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక టాపిక్ కానీ లేదా ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడినప్పుడు వాళ్ళ లైఫ్ లాంగ్ అసలు అది మర్చిపోకూడదు. వాళ్ళ లైఫ్లో అసలు దాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. వాళ్ళు ఫాలో అవ్వాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి, వాళ్ళకి ఒక మంచి పాజిటివ్గా ఉండాలి. మోటివేషన్ అంటే జస్ట్ ఇప్పుడు నేను మాట్లాడే కదా, ఒక టైం మేనేజ్మెంట్ లేకపోతే ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ 2 టాపిక్లు నేను చెప్పా. అప్పుడు మీకు ఏమనిపించింది అంటే ఎస్, టైం మేనేజ్మెంట్ ఇలా చేయాలి, ఆ సార్ ఇలా చేస్తున్నారంటే చేయాలి అని ఈ 1 hour 2 hours అనుకుంటారు. బట్ నెక్స్ట్ డే అయిపోయిన వెంటనే దీని గురించి మీరు మర్చిపోతారు. కొంత అంటే ఒక 10 members లో 1 member మాత్రం ఫాలో అవుతారు. ఇది మోటివేషన్గా ఉంటుంది, ఆ టైం వరకు మాత్రమే ఉంటుంది. సో మళ్ళీ మనం డిమోటివేట్ అయినప్పుడు మళ్ళీ ఆ వీడియో రికార్డింగ్ ఏమన్నా విన్నట్లయితే దెన్ అగైన్ కొంచెం మోటివేట్ అవుతారు. అలా కాకుండా ఇన్స్పైర్ ఎలా ఉండాలంటే లైఫ్ లాంగ్ ఇక అసలు వాళ్ళు మర్చిపోకూడదు అనమాట. అలా ఉండాలి మనం చెప్పే కంటెంట్ కానీ మనం చెప్పే మాటలు అలా ఉండాలి. అలాగే మనం చెప్పిన తర్వాత మన సీనియర్స్ కూడా ఎస్, ఇతను చెప్పిన దాంట్లో నుంచి ఈ పాయింట్ బాగుంది, ఈ పాయింట్ మనం కూడా ఎక్కడన్నా చెప్పేటప్పుడు వాడుకోవాలి, మనం పీపీటీలో యూజ్ చేసుకోవాలి అనే విధంగా మనం చెప్పినామంటే అక్కడ ఒక మంచి ట్రైనర్గా మనం సక్సెస్ అయినట్టే. తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెంట్ డెవలప్ చేసుకోవటం ఫస్ట్ మనం కూడా ఫాలో అవ్వాలండి. నేను టైం మేనేజ్మెంట్ చెబుతున్నప్పుడు టైం ఫాలో అవ్వాలి. ఈ విధంగా నేను పీపీటీ ప్రెజెంటేషన్ చేస్తున్నా, ఎలా ప్రిపేర్ చేస్తున్నా అంటే 100% నేను ఇలానే ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి నేను ఈరోజు మీకు చెబుతున్నా. అలాగే ఆ టాపిక్లో ఇన్వాల్వ్ అవ్వాలి, క్రియేటివ్ ట్రస్ట్ అనేది కూడా ఉండాలి. ఓకే అండి, ఇది ఈ రోజు యొక్క మన టాపిక్ రిలవెంట్గా ఉన్నటువంటి సమరీ. ఫైనల్గా ఒక చిన్న కొటేషన్తో మన యొక్క సెషన్ క్లోజ్ చేసుకుందాం. ఆ కొటేషన్ ఏంటంటే, తెలివిగా మాట్లాడటం కాదు, అవసరమైన మేరకు మాట్లాడటమే గొప్ప విషయం అండి. తెలివిగా నేను మాట్లాడుతున్నా అని 2-3 గంటలు ఒక 5 hours చెప్పడం కాదు, దాంట్లో కరెక్ట్గా ఎంతవరకు కంటెంట్ ఉంది అనేది చూసుకోవాలి. ఓకే అండి, ఫైనల్గా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి నాకు ఈ యొక్క గ్రేట్ అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి, అలాగే శ్రీధర్ వీరమల్ల గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఉన్న నా కో మెంటర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పార్టిసిపేట్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన ఈపీఎస్ లో భాగంగా ఫస్ట్ స్పీచ్ ఎట్లా మనకి ప్రిపేర్ చేయాలి అన్నది చాలా అద్భుతంగా మా అందరికీ కూడా నేర్పించారు. దీంట్లో ఏంటంటే స్టార్టింగే మనకి ఆర్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనే ఒక బుక్ లోంచి ఒక స్టోరీ తీసుకున్నారు. అలాగే ఒక మైకేల్ ఫిలిప్స్ గారికి సంబంధించిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ గా మనకి చెప్పడం జరిగింది. సో బాడీ ఆఫ్ ద స్పీచ్కి వచ్చేసేపాటికి మన స్పీచ్ ని ఎలాగ మనము క్రియేట్ చేసుకోవాలి అనేది చూసుకుంటే టాపిక్, లాంగ్వేజ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అనేటట్టుగా మీరు డివైడ్ చేసి చాలా అద్భుతంగా ఇన్ డీటెయిల్ గా మీరు చెప్పడం జరిగింది. అట్లాగే డ్రాఫ్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ డ్రాఫ్ట్ ఎలా అంటే 1 hour సెషన్ ఉంటే 5 hours మనం డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకుంటే 1 hour కి మనకి అది కన్వర్షన్ అవుతుంది. సో ఎఫెక్టివ్ గా మనం చెప్పగలుగుతాం అన్నది చాలా అద్భుతంగా చెప్పారు. ఇక్కడే జనరల్ గా అందరూ మిస్టేక్ అవుతారు. 1 hour సెషన్ ఇస్తే 1 hour కే మనం ప్రిపేర్ చేసుకుని వెళ్తాము, బ్లైండ్లీ మిస్టేక్. బట్ మీరు అక్కడ కరెక్ట్ చేశారు. 1 hour స్పీచ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు 5 hours ప్రిపరేషన్కి వెళ్తేనే, డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసుకుంటేనే 1 hour లో అది సక్సెస్ఫుల్ గా మనం చేయగలుగుతాం అన్నది మంచి పాయింట్ చెప్పారు సార్. ఇది ఎవరు ఇంతవరకు చెప్పుండరు. థ్యాంక్ యూ వెరీ మచ్ దానికోసం. అండ్ అట్లాగే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి ఎట్లా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అనేది ఒక యాక్రోనియం తోటి పుష్ అనేది ఇన్వాల్వ్ చేస్తూ చెప్పారు.
అండ్ కంటెంట్ ప్రిపరేషన్ లో మనకి రిఫరెన్సెస్ కోసము రకరకాలుగా పెట్టుకుంటాము. బట్ ఒక స్పీకర్ గా మనకు ఉండాల్సిన కొన్ని లక్షణాలు కూడా మీరు దీంట్లో చెప్పడం జరిగింది. కొటేషన్స్ ఎన్ని కావాలి, స్టోరీస్, తర్వాత లైఫ్ బయోగ్రఫీస్, తర్వాత బుక్స్, ఇవన్నీ చేస్తూ ఖచ్చితంగా ఒక స్పీకర్ గా ఎదగాలి అంటే కనుక సెల్ఫ్ డెవలప్మెంట్ కోసము ప్రతిరోజు మీకున్న సమయంలో ఒక క్వాలిటీ టైము ఖచ్చితంగా మీ మీద మీరు పెట్టుకోండి అన్నట్టుగా చెప్పున్నారు. గ్రేట్ సార్. అలాగే దీని తర్వాత ఏదైనా మనం స్టేజ్ మీదకి వెళ్ళి మనం స్పీకర్ గా చెప్పాలి అనుకున్నప్పుడు ముందు ఆడియన్స్ డీటెయిల్స్ తెలియాలి, మనకి స్టేజ్ పర్టికులర్స్ తెలియాలి. ఎందుకు అంటే దాన్ని బేస్ చేసుకుని మన కంటెంట్ ప్రిపరేషన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఎన్ని అవర్స్ ఇచ్చారు టైం స్లాట్ అన్న దాన్ని బట్టి మనకి ప్రిపరేషన్ లో ఉపయోగపడుతుంది అన్న పాయింట్ చెప్పున్నారు. అట్లాగే ఫస్ట్ మనం స్పీకర్ గా తీసుకున్నప్పుడు, మనం స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు 20 సెకండ్ టు 1 మినిట్ ఎంత ఇంపార్టెన్స్ అన్నది మీరు చాలా అద్భుతంగా చెప్పారు. అట్లాగే మనం ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆ ఫ్లో ఆఫ్ ప్రెజెంటేషన్ ఎట్లా ఉండాలి, ఫస్ట్ స్టార్టింగ్ ఎలా ఉండాలి, ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, బాడీ స్పీచ్ ఎలా ఉండాలి, అండ్ లాస్ట్ కి వచ్చేసేపటికి మనం కంటెంట్ ఏదైతే సమ్మరీ మనం చెప్పాలనుకుంటున్నామో ఆ రీక్యాప్ ఎలా ఉండాలి అండ్ కంక్లూజన్ ఎలా ఉండాలి అన్నది కూడా చాలా అద్భుతంగా చెప్పారు ఇన్ డీటెయిల్ గా. దాని తర్వాత వచ్చేసేసి మనకి అంబ్రిల్లా టెక్నిక్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి ఎలాగ మనం కంక్లూడ్ చేయాలి లాస్ట్ లో అన్నది బాగా చెప్పున్నారు. అండ్ ఈ స్టెప్స్ లో ఏంది అంటే కనుక మనకి ఏవేవి మనం చెక్ లిస్ట్ చేసుకోవాలి అనేది స్టెప్స్ అని, తర్వాత పీవీలెక్స్ అని, మనం యాక్రోనియం లో చాలా విషయాలు చెప్పున్నారు. అలాగే ఇప్పుడు ఈ సెషన్స్ అన్ని కూడా 2 రకాలుగా జరుగుతున్నాయి, ఒకటి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ అన్నట్టుగా. సో ఈ రెండాటికి డిఫరెన్స్ కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఏదైనా సెషన్స్ ఉంటే కనుక ఆన్లైన్ అందరూ ఎక్కువ పార్టిసిపేట్స్ అది జరుగుతున్నాయి. సో దానికోసం మనకి సూటబుల్ యాప్స్ కానీ, టెక్నికల్ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేసుకోవాలి, ఏమేమి మనం చూసుకోవాలి, అబ్జర్వేషన్స్ ఎలా ఉండాలి, కోఆర్డినేషన్ ఎలా ఉండాలి, తర్వాత ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్నది బాగా చెప్పారు మీరు. తర్వాత ఆఫ్లైన్ లో అయితే కనుక ముందు చెప్పారు, దాని తర్వాత ఇప్పుడు చెప్పున్నారు ఎట్లా మనం స్టేజ్ ని యూటిలైజ్ చేసుకోవాలి, ఏ రకంగా ఆడియన్స్ తో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి, డబ్ల్యూ షేప్ కావచ్చు, జీ షేప్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అట్లాగే పబ్లిక్ స్పీకింగ్ లో టిప్స్ ఏమేంటి అన్నది మీరు చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఈగోని పక్కన పెట్టడము, తర్వాత వాయిస్ ని కాపాడుకోవటము, తర్వాత ఎప్పటికప్పుడు మనల్ని మనం కొత్తగా విద్యార్థిగా, నూతన విద్యార్థిగా ఎవ్రీడే మనం ఇంప్రూవ్ చేసుకోవటము, తర్వాత ఫుడ్ హ్యాబిట్ ఎలా తీసుకోవాలి, మన హెల్త్ ఎలా కాపాడుకోవాలి అన్నది కూడా చాలా అద్భుతంగా చెప్పారు సార్. వీటితో పాటు ఏమేమి చేయకూడదు మనము అన్నది కూడా చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఫైనల్ గా నేను ఒకటే చెప్పగలుగుతాను సార్, మీ పేరులోనే కాదు పర్వతం, మీరే ఒక పర్వతం. ఎందుకంటే పర్వతాన్ని కొండ అని అంటారు. మా ఈపీఎస్ బ్యాచ్ కి మీరు ఒక అండ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.